కాక్రోచ్ ఉద్యమం విజయం సాధించింది కాబట్టే ఇప్పుడు ఆన్లైన్లో రిజర్వేషన్ హటావో దేశ్కి బచావో అనేటువంటి ఆందోళన ఉద్యమం ప్రారంభమైపోయింది అంటే ఒప్పుకుంటారు. కానీ సమాజం దీన్ని తిరస్కరిస్తుంది, సమాజం స్వేచ్ఛని తిరస్కరిస్తుంది, సమాజం సమానత్వాన్ని తిరస్కరిస్తుంది, సమాజం సోదర భావాన్ని తిరస్కరిస్తుంది, సమన్యాయాన్ని తిరస్కరిస్తుంది. ఎందుకని ఇద్దరు దళితులు కూర్చొని రిజర్వేషన్ గురించి మాట్లాడాలి? ఎందుకని ఒక దళితుడు ముందుకొచ్చి రిజర్వేషన్ని కాపాడాలని చెప్పి మాట్లాడాలి? మీకు మొరాలిటీ లేదా? ఈ రిజర్వేషన్స్ ఉండటం వల్ల భారతదేశంలో ఉండాల్సినటువంటి మేధావులు ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. భారతదేశం ఇలా కునారిల్లడానికి గల కారణం రిజర్వేషనే. ఈ రిజర్వేషన్ ఇంకెన్నాళ్ళు అని అడుగుతున్నారు. ఇవి ఎందుకంటే జనరల్ కేటగిరీలో బ్యాక్లాగ్ పోస్టులు ఉండవు అంటే పెట్టేవాడు మీవాడు. రిజర్వేషన్స్ వల్ల మెరిట్ పోతుంది అనేది ఒక మిత్. అది మొత్తం నేషనలైజ్ చేసేయండి ఎడ్యుకేషన్ని, రిజర్వేషన్ అవసరం ఉండదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడుస్తుంది. ఇంకా కులం ఎక్కడుంది? ఇంకా అంటరానితనం ఎక్కడుంది? కులమే లేనప్పుడు, అంటరానితనమే లేనప్పుడు ఇంకా రిజర్వేషన్ ఎందుకు అనేటువంటిది ఇంకొక ప్రశ్న. అంటే మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు, దళితులకు వచ్చే రిజర్వేషన్లకు వ్యతిరేకం. మీరు డీలిమిటేషన్ బిల్లు మళ్ళీ తీసుకురాబోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా ముందు ఇది చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. దాని నుంచి ఒక డీవియేషన్ కోసమే ముందుగానే ఈ స్ట్రాటజీ వేస్తున్నారు. కేవలం 10 ఏళ్ళు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పి అన్నారు. 80 ఏళ్ళు అవుతున్నా కూడా రిజర్వేషన్లని ఇంకా అమలు చేస్తూనే ఉన్నారు. అవగాహన లేని వాళ్ళు చేసే ఒక మైండ్లెస్ ఆర్గ్యుమెంట్స్ అవ్వండి. మా గాథలు మా బాధలు దేవుళ్ళకి చెబుదామంటే దేవుళ్ళలో ఒకడైన దళితుడే లేకపోయే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను ఊపేసిన పాట ఇది. ఊపటం మాత్రమే కాదు, ఆలోచనలోకి నెట్టేసినటువంటి పాట కూడా ఇది. ఇది సాహిత్యము కాదు, కల్పితం అంతకన్నా కాదు. ఇది చేదు వాస్తవం. కావాలంటే మాదిగ గూడెల వైపో మాల పల్లెల వైపో వెళ్ళి చూడండి అనేటువంటిది దళిత సంఘాల వాదన. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అవుతోంది, ఇంకా కూడా కులం ఉందా, కులం తాలూకు అంటరానితనం వివక్ష ఉందా అనేటువంటిది కౌంటర్ వాదన. ఈ నేపథ్యంలో ఇంకొక ప్రశ్న వెంటాడి వేధిస్తోంది. అదే దళితులకు రిజర్వేషన్ ఇంకెన్నాళ్ళు అనేటువంటి ప్రశ్న. రిజర్వేషన్ హటావో అనేటువంటి ఉద్యమం ఆన్లైన్ సాక్షిగా ప్రారంభమై ఉధృతమవుతున్నటువంటి ఇప్పుడు దళితులకు రిజర్వేషన్ ఇంకెన్నాళ్ళు అవసరమా అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ ఫౌండర్, తెలంగాణ హైకోర్టు సీనియర్ అడ్వకేట్ శ్రీకాంత్ చింతల గారు అంటూ ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీకాంత్ గారు నమస్తే. విజయ్ గారు నమస్తే. కౌంటర్ రివల్యూషన్ అనేటువంటిది ఒక సిద్ధాంతం ఉంటుంది. దీన్ని కుట్ర సిద్ధాంతము అనేటువంటి వాళ్ళు ఉన్నారు, ఇది కూడా కావాలి కదా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో కాక్రోచ్ ఉద్యమం విజయం సాధించింది కాబట్టే ఇప్పుడు ఆన్లైన్లో రిజర్వేషన్ హటావో దేశ్కి బచావో అనేటువంటి ఆందోళన ఉద్యమం ప్రారంభమైపోయింది అంటే ఒప్పుకుంటారా? అంటే దీన్ని ఒప్పుకోవడానికన్నా ముందు మనం ఈ నేపథ్యాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఇందాక ఇంట్రడ్యూస్ చేస్తే ఒక మంచి మాట అన్నారు. నిజంగా ఇప్పుడు కూడా కులం ఉందా, కుల వివక్ష ఉందా ఇన్నేళ్ళ స్వతంత్ర భారతదేశంలో అనే ప్రశ్న కూడా వస్తుంది అని. ఇది ముమ్మాటికి నిజం. మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని దేశానికి ప్రజెంట్ చేసేటప్పుడు ఒక మాట చెప్పారు. అదేంటి అంటే వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ఎ ఫేజ్ ఆఫ్ కాంట్రడిక్షన్స్ అంటారు. అంటే మనము భారతదేశము ఒక వైరుధ్యమైన దశలోకి అడుగుపెట్టబోతుంది. ఏంది ఈ వైరుధ్యమైన దశ అంటే, ఎంతో కష్టపడి రాజ్యాంగ నిర్మాతలు, ఎంతోమంది దేశంలో స్వతంత్రం కోసం పోరాటం చేసిన వాళ్ళు, సమాజాన్ని పునర్నిర్మించాలి అని చెప్పేసి ఉద్దేశంతో పనిచేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి ఇంత కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం కదా మనము. ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది? ఈ రాజ్యాంగం ద్వారా మనం ఏం సాధించుకున్నాము? స్వేచ్ఛ, సమానత్వము, సమన్యాయము, సౌభ్రాతృత్వము ఇవి సాధించుకున్నాం. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ఇవన్నీ మనం రాజ్యాంగం ద్వారా సాధించుకున్నాము, కానీ సమాజం దీన్ని తిరస్కరిస్తుంది, సమాజం స్వేచ్ఛని తిరస్కరిస్తుంది, సమాజం సమానత్వాన్ని తిరస్కరిస్తుంది, సమాజం సోదర భావాన్ని తిరస్కరిస్తుంది, సమన్యాయాన్ని తిరస్కరిస్తుంది. ఇలాంటి వైరుధ్యంగాని కొనసాగితే ఎవరైతే ఈ రాజ్యాంగాన్ని అహర్నిశలు పనిచేసి కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నారో వాళ్ళే ఈ రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం కూడా ఉంటుంది. దే విల్ బ్లో అప్ దిస్ కాన్స్టిట్యూషన్ అంటాడు. అంటే మన ఏ వర్గాలే రాజ్యాంగాన్ని నిర్మించుకున్న వర్గాలే
రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంటుంది మనకు అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని దేశానికి ఇస్తూ చేసిన స్పీచ్ ఇది. ఈరోజు మనము అనలైజ్ చేయాల్సింది, ఈరోజు మనము సమీక్ష చేయాల్సింది మొదటగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ రోజు చేసిన వ్యాఖ్యలని మనం విశ్లేషించాలి. రిజర్వేషన్ని కాదు, రిజర్వేషన్ని గురించి నేను తర్వాత వస్తాను. సో బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన వ్యాఖ్యల్ని ఈరోజు అప్లై చేసి చూడండి. సమాజంలో సమానత్వం ఉందా? సమాజంలో స్వేచ్ఛ ఉందా? నేను మాట్లాడేటప్పుడు భయంతో మాట్లాడుతున్నాను ఇవాళ. సాధారణ పౌరుడు మాట్లాడడానికి భయపడుతున్నాడు ఇవాళ. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి భయపడుతున్నాడు. మీడియాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్నాయి. ఒక యూట్యూబర్ పైన అంటే ఒక ట్రెడిషనల్ మీడియా, పెద్ద మీడియా హౌస్లో ఒక యూట్యూబర్ పైన స్పెషల్ స్టోరీలు రన్ చేసే పరిస్థితి ఈరోజు ఎందుకు? ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి. అంటే మీడియా మాట్లాడకపోగా ఎవరో యూట్యూబర్ మాట్లాడుతుంటే వీడేదో దేశద్రోహి అని చెప్పి వాడిని ప్రచారం చేసే దానిలో మొత్తము అధికార పక్షాలన్నీ ఉంటే వాళ్ళ కోసం ఈరోజు మీడియా పనిచేసే పరిస్థితి. అంటే ఏంటి? మీడియాకి ఎథిక్స్ లేవు, ఇది లేవు నేను చెప్పట్లా. నేను ఏమంటున్నానంటే ఏ భయంతో ఈ మీడియా ఇలా ప్రవర్తిస్తుంది? ఎవరు భయపెడుతున్నారు? సో మీడియాకే స్వేచ్ఛ లేదు ఇవాళ, సాధారణ పౌరులకి స్వేచ్ఛ లేదు ఇవాళ. సమానత్వం దగ్గరికి వస్తే మీకు ఏ సంస్థ తీసుకున్నా కానీ ఎక్కడ సమానత్వం ఉంది చెప్పండి నాకు. రాజ్యాంగంలో ఈరోజు ఉండే రిజర్వేషన్ ఒక కాంప్రమైజ్. రిజర్వేషన్ని ఏదో నాకు రిజర్వేషన్ కావాలి అని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం ఆయన లైఫ్ టైం యాజిటేషన్ చేసి తీసుకొచ్చింది కాదు. ఇట్స్ ఏ కాంప్రమైజ్. ఆ రిజర్వేషన్ని కాంప్రమైజ్లో తీసుకొచ్చేటప్పుడు కూడా మెరిట్స్ పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు రాజ్యాంగంలో 335 తీసుకొని వచ్చి మెరిట్ని మెరిట్ సమీక్ష చేయాలి అని చెప్పిన ఇదే రాజ్యాంగ సభ మరి అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్కి, అగ్రవర్గాలకి, అగ్రవర్ణాలకి మెరిట్ ఉందా లేదా అని స్కేల్ ఎక్కడుంది? రాజ్యాంగం ఎక్కడ చెప్పట్లేదే దాన్ని. అంటే వీళ్ళ మెరిట్ ఉంది బై డిఫాల్ట్ అని చెప్పేసి మీరు అంటున్నారా? ఎస్సీ ఎస్టీలకి మెరిట్ లేదని చెప్తున్నారా? వీటి మీద కదా సమీక్ష జరగాలి. మొట్టమొదటిగా సమీక్ష ఎవరికైనా జరగాలి అంటే అసలు అగ్రవర్గాలకు ఉండే మెరిట్ మీద ఏంటి అని సమీక్ష జరగాలి. ఈరోజు దేశాన్ని అంతా పాలించేది మీరే కదా. భారతదేశము మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా అధికారం మొత్తం కూడా, అధికార పగ్గాలు మొత్తం కూడా అగ్రవర్ణాల చేతిలోనే కదా ఉన్నాయి. కాంగ్రెస్ అగ్రవర్గాలదే, బీజేపీ అగ్రవర్గాలదే, ఆఖరికి కమ్యూనిస్టులు, మార్క్స్వాదీ కమ్యూనిస్టులు కూడా ఈ అగ్రవర్ణాలే. మొత్తం నేషనల్ పొలిటికల్ పార్టీస్ అన్నీ అగ్రవర్ణాలే. మీకు ఇంత మెరిట్ ఉంటే దేశం ఎందుకు వెనక్కిపోతుంది? ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఎందుకు లేదు ఇండియాలో? ఎంప్లాయ్మెంట్ ఎందుకు రాకుండా పోతుంది? మీకు మెరిట్ ఉంది కదా, సరే మాకు లేదు మెరిట్, మీకు ఉంది కదా, సో ఎందుకని రావట్లేదు? ఎవరికి మెరిట్ ఉంది? మెరిట్ మీద సమీక్ష ఎక్కడ జరిగింది దేశంలో? ఇవి కదా ప్రశ్నలు. సో రిజర్వేషన్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ లెస్ సొసైటీ, రిజర్వేషన్ లేని సమాజం కావాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. కులం లేని సమాజం కావాలి అని కోరుకున్నవాడు మనిషి అవుతాడు భారతదేశంలో. ఈ మొత్తం ఈ రిజర్వేషన్ హటావో ఆందోళన, దీని చరిత్రలో కూడా నేను మాట్లాడుకుందాం ఈరోజు. అయితే ఈ రిజర్వేషన్ హటావో ఆందోళనలో ఇదేం ఫస్ట్ టైం వచ్చిందేం కాదు. ఈ చరిత్ర చూసుకోండి. ఇది 1932 దీని పితామహుడు ఎవరు అంటే మహాత్మా గాంధీ. ఇది చెప్పే ధైర్యం ఉందా? ఈరోజుండే రిజర్వేషన్ గురించి మాట్లాడాలి అంటే ఎందుకని ఇద్దరు దళితులు కూర్చొని రిజర్వేషన్ గురించి మాట్లాడాలి? ఎందుకని ఒక దళితుడు ముందుకొచ్చి రిజర్వేషన్ని కాపాడాలని చెప్పి మాట్లాడాలి? మీకు మొరాలిటీ లేదా? రాజ్యాంగం మీ మీద సమానత్వం తీసుకొని వచ్చే మోరల్ ఆబ్లిగేషన్ మీ మీద లేదా? ఎందుకని అగ్రవర్ణాలు ఎందుకని వచ్చి ఈ సమాజంలో సమానత్వం కావాలని చెప్పి సమానత్వం కోసం ఎందుకు పోరాటం చేయరు? ఇవి కదా ప్రశ్నలు. మీ ప్రశ్నల యాంగిల్నే మార్చి ఏ విధంగా ప్రశ్నించాలనే ప్రశ్నలనే మార్చేసి ఈరోజు ఒక విషపూరితమైన అటాక్ జరుగుతుంది. రిజర్వేషన్ల మీద జరుగుతున్న అటాక్ ఏంది అంటే రాజ్యాంగం మీద జరుగుతున్న అటాక్. ఇది రిజర్వేషన్ల మీద జరుగుతున్న అటాక్ కాదు. ఇది
నేను చాలా ఆలోచించే రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ చేస్తున్నాను దీన్ని. తేనె తుట్టని మీరు ఎట్లాగా కదిపారు కాబట్టి Yes. నేను దాన్ని ఇంకా కదపాలని చెప్పి అనుకుంటున్నారు. Yeah. గాంధీ జీవితం అంతా కూడా అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాడాడు, అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు. హరిజన ఉద్ధరణ ఉద్యమం స్టార్ట్ చేసిందే మహాత్మా గాంధీ. అందుకే ఆయన జాతిపిత మహాత్మా గాంధీ అంటుంటారు అనేటువంటిదంతా ఇప్పుడు ఓపెన్ స్టేట్మెంట్ అయితే, Yes. మీరు రిజర్వేషన్లకి వ్యతిరేక స్ఫూర్తిగా పెట్టినటువంటి వ్యక్తి గాంధీ అని ఎట్లా అంటారు? ఇప్పుడు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగినాయి. అంతకుముందు సైమన్ కమిషన్ వచ్చినప్పుడు సైమన్ గో బ్యాక్ అనే ఆందోళన గాంధీ చేశారు అని అంటారు. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సైమన్ వెల్కమ్ అని చెప్పేసి అని అన్నారు. ఎందుకని ఎవరు మరి ఎందుకు పాఠ్యాంశాల్లో లేదు? ఎందుకని అంబేద్కర్ సైమన్ వెల్కమ్ అని ఎందుకన్నారు? ఎందుకంటే భారతదేశంలో ప్రాతినిధ్యం ఏ ప్రాతిపదికన కల్పించాలి, భారతీయులకు ప్రాతినిధ్యం ఎట్లా ఇవ్వాలి ప్రభుత్వాలలో అనే స్టడీ కోసం చేసుకొచ్చిన కమిషన్లు ఇవన్నీ. అందులో మా పాత్ర ఉంటుంది, మా ప్రయోజనం ఉంటుంది, మాకు ప్రాతినిధ్యం దొరుకుతుంది కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ వెల్కమ్ అన్నారు. కానీ ఈ ప్రాతినిధ్యం ముసుగులో వెనకబడిన వర్గాలకి, దళితులకి, అప్పుడు అంటరాని వాళ్ళు అనేవాళ్ళు, దళితులు అనేవాళ్ళు కాదు, అంటరాని వాళ్ళకి, వీళ్ళకి కూడా ప్రాతినిధ్యం వస్తుంది అని చెప్పి అప్పటి కాంగ్రెస్ మరి దీన్ని వ్యతిరేకించింది కదా. అప్పుడు హిందూ మహాసభ వ్యతిరేకించింది కదా. అప్పుడు హిందూ మహాసభ ఎందుకని మీకు రిజర్వేషన్ని వ్యతిరేకించింది? రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో బాబాసాహెబ్ అంబేద్కర్కి లండన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరుగుతాయి. ఈ 2 రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లు జరిగిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ అంటే అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం ఏముంటుంది అంటే మేజర్గా అంటే వేరే చాలా అంశాలు ఉంటాయి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. నేను రిజర్వేషన్ గురించి కన్ఫైన్ అవుతున్నాను. ఈ రిజర్వేషన్లు ఏ ప్రాతిపదికన ఇవ్వాలి అనే దాని మీద చర్చ జరిగినప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే మాకు ప్రత్యేక ప్రాతినిధ్యం కల్పించాలి, సపరేట్ ఎలక్టరేట్ కల్పించాలి అంటారు. ఈ సపరేట్ ఎలక్టరేట్ కల్పించాలంటే మనకేంటి, దళితులకి అలాగే ట్రైబల్స్కి సపరేట్ ఎలక్షన్స్ ఎలా జరుగుతాయంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో 2 votes ఉంటాయి. ఓకే, షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీకి. ఈ అంటరాని వాళ్ళు 2 votes ఎలా ఉంటాయంటే ఒకటి జనరల్ కేటగిరీ పర్సన్కి ఓటేస్తారు, సెలెక్టెడ్ కాన్స్టిట్యుయెన్సీలో ఇంకొక అడిషనల్గా ఒక సపరేట్ ఎలక్షన్స్ జరుగుతాయి. దానిలో కేవలం అంటరాని వాళ్ళు మాత్రమే, అంటే ఎస్సీ ఎస్టీలు మాత్రమే వాళ్ళ ప్రాతినిధికి ఓటేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒకవేళ ఈ జనరల్ క్యాండిడేట్లో ఎలక్ట్ అయిన వ్యక్తి మాకు పనిచేయకపోయినా కానీ కనీసం సపరేట్ ఎలక్షన్స్తో దళితుల ప్రాతినిధిగా వెళ్ళిన వ్యక్తి అయినా కానీ పనిచేస్తాడు అనే ఒక అష్యూరెన్స్ దొరుకుతుంది అని. ఇలాంటివి జరిగినాయి. గాంధీ దాన్ని వ్యతిరేకించారు. ఆయన వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే హిందూ సమాజం చెల్లిపోద్ది అని. దానికి హిందూ సమాజం చెల్లిపోద్ది అని చెప్పేసి ఆయన గాంధీ గారు అన్నప్పుడు ఎందుకు ఎలా చెల్లిపోద్ది అంటే ఆయన ఇచ్చిన పెద్ద ఎగ్జాంపుల్ ఏంటి అంటే 2 లైన్లలో వెళ్ళి ఓట్లు వేయడం వల్ల హిందూ సమాజం చెల్లిపోద్ది అన్నారు. మీ ఊర్లో మా ఊర్లో ఈరోజు ఒకే లైన్లో వెళ్ళి ఓటేస్తున్నాం కదా. మా ఊర్లో అయితే పోలేదు కులం, మరి ఇంకా మీ ఊర్లో పోయిందో లేదో నాకు తెలియదు. ఎక్కడ పోలేదు, హైదరాబాద్లో కూడా పోలేదు, ఇట్లాంటి సిటీలో కూడా పోలేదు. కులం అనేది మనుషుల మధ్యలో ఉంటుంది, వ్యవస్థలో ఉంది, అది ఒక లైన్లో లేదు. సో కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే దీన్ని వ్యతిరేకించారు. మొత్తానికి ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగిన తర్వాత చాలా అంశాలు జరుగుతుంది. దాంట్లో గాంధీ గారు ఈ అంబేద్కర్ గారు అడిగిన సపరేట్ ఎలక్షన్స్ని ఎట్లాగన్నా అడ్డుకోవాలి అని చెప్పి అప్పుడున్న ముస్లిం లీగ్తో ముస్లిం లీడర్షిప్తో కూడా ఆయన లాబీ చేశారు. వాళ్ళు ఒప్పుకోలేదు, గాంధీ గారి ప్రతిపాదనలు ఒప్పుకోలేదు. ఇలాంటివి చాలా జరిగాయి. అల్టిమేట్లీ ఏమైంది అంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఏం చేసింది అంటే మేము బాబాసాహెబ్ అంబేద్కర్ చేసిన రికమెండేషన్స్ని ఒప్పుకుంటున్నాము, ఈ సపరేట్ ఎలక్షన్స్ని గ్రాంట్ చేస్తున్నాము అని చెప్పేసి అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డు అంటారు, ఈ కమ్యూనల్ అవార్డు ఇచ్చింది. ఏంటి అంటే దళితులకి సపరేట్ ఎలక్షన్స్ ఉండేవి. ఈ సపరేట్ ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత గాంధీ గారు ఎర్వాడ జైల్లో ఉండి ఆమరణ నిరాహార దీక్షకి ఆయన పిలుపునిచ్చాడు. పూణేలో పూణే ఎర్వాడ జైల్లో. ఈ ఆమరణ నిరాహార దీక్ష ఎందుకు చేశారు? అంటే గాంధీ గారు శాంతికి, నాన్ వైలెన్స్కి, నిరాడంబరతకు ఇలాంటి వాటికి ఆయన ప్రతీక అని చెప్పేసి అని అంటారు. డూ ఆర్ డై స్లోగన్ ఇచ్చింది ఎవరు? ఆయనే. మరి దళితులకి సపరేట్ ఎలక్షన్స్ పెడతానన్నప్పుడు ఆయనే దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆమరణ నిరాహార దీక్ష ఫాస్ట్ అంటిల్ డెత్ ఆయన అనౌన్స్ చేసి ఆయన జైల్లో ఆయన ఉంటే బాబాసాహెబ్ అంబేద్కర్ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఎందుకు ఈ రిజర్వేషన్ రద్దు అవ్వాలని చెప్పి, సపరేట్ ఎలక్షన్స్ రద్దు అవ్వాలి అని చెప్పి.
అప్పుడు గాంధీ గారు ఆయన ఆరోగ్యం క్షీణిస్తుంది అని, ఆయన చచ్చిపోబోతున్నారని, ఇలాంటి ఉదంతాలన్నీ వచ్చాయి. దేశవ్యాప్తంగా ఎన్నో రిపోర్టెడ్ అన్రిపోర్టెడ్ సిచ్యువేషన్స్ ఏంటి అంటే, దేశవ్యాప్తంగా దళితుల మీద అటాక్స్ జరగడము, ఇల్లు తగలబెట్టడము, ఇలాంటివి జరిగాయి అప్పట్లో. ఓకే. ఎందుకంటే వీళ్ళకి సపరేట్ ఎలక్షన్స్ వచ్చాయని అన్నప్పుడు ఇంకా బాబాసాహెబ్ మీద ప్రెజర్ పెరుగుతుంది. ఆయనకుండే క్వశ్చన్ ఏంటి అంటే, బ్రిటిష్ వాళ్ళు ఏమన్నారంటే, మేము చేయాల్సింది మేము చేసేసాము, మేము చెప్పాల్సింది ఇంత సుదీర్ఘంగా అందరికి ఆపర్చునిటీస్ ఇచ్చాము, ఇది మేము బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన అంబేద్కర్ రికమెండేషన్స్ని మేము అగ్రీ చేశాము, ఇప్పుడు దీన్ని మార్చాలి అంటే మా చేతుల్లో లేదు, అంబేద్కర్ మారుస్తాను అంటే మాకేం అభ్యంతరం లేదు, మేము మాత్రం వీఆర్ అగ్రీయింగ్ టు దిస్ రికమెండేషన్స్ అని అంబేద్కర్ మీదకి పెట్టారు మొత్తం ఇదంతా. తర్వాత ఏమైందంటే, ఈయన జైలుకి వెళ్ళినప్పుడు అంబేద్కర్ ఏమంటారంటే, మిస్టర్ గాంధీ ఐఎమ్ ప్రిపేర్ టు సేవ్ యువర్ లైఫ్, నీ ప్రాణాన్ని కాపాడడానికి నేను సిద్ధంగా ఉన్నా, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై పీపుల్, కానీ నా సమాజాన్ని తాకట్టు పెట్టి, నా సమాజాన్ని పనంగా పెట్టి నీ ప్రాణాన్ని కాపాడను. అయితే నేను ఒక కాంప్రమైజ్ చేయడానికి రెడీగా ఉన్నా. నువ్వు సపరేట్ ఎలక్షన్ వద్దంటున్నావు కదా, ఓకే రైట్, సపరేట్ ఎలక్షన్ వద్దు, కానీ ఐ వాంట్ ఏ ఆల్టర్నేట్, ఇది జాయింట్ ఎలక్షన్స్ చేద్దాం, బట్ నాకు దాంట్లో రిజర్వేషన్స్ కావాలి అని చెప్పి అలా కాంప్రమైజ్గా తీసుకొచ్చిన విధానం ఇది. అప్పుడు ఏమైంది అంటే, అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఒక ఒప్పందం జరుగుతుంది. ఈ ఒప్పందాన్ని పాపులర్గా పూనా ప్యాక్ట్ అని అంటాం. ఈ పూనా ఒప్పందం అదేంటి అంటే, దాంట్లో మేజర్ కండిషన్స్ బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. ఆయన ఏమంటారంటే, ఫస్ట్ మా క్యాండిడేట్ ఎవరు అని మేము సెలెక్ట్ చేసుకుంటాం. అంటే దళితుల క్యాండిడేట్ ఎవరని కాంగ్రెస్ డిసైడ్ చేయొద్దు, ఓకే, వేరే ఇంకో పార్టీ కమ్యూనిస్టులు డిసైడ్ చేయొద్దు, అప్పుడు బీజేపీ లేదు, మీరెవరు డిసైడ్ చేయొద్దు, మా క్యాండిడేట్ ఎవరు ఉన్నారని మేము డిసైడ్ చేస్తాం. దీనికి ఫస్ట్ ప్రైమరీ ఎలక్షన్ జరగాలి. ప్రైమరీ ఎలక్షన్లలో కాంగ్రెస్ కూడా క్యాండిడేట్ని పెట్టచ్చు. అంటే ప్రైమరీ ఎలక్షన్ అంటే ఏంటి అంటే, మెయిన్గా ఇప్పుడు జాయింట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా, జాయింట్ ఎలక్షన్స్లో కొన్ని సీట్లు ఎస్సీలకి, కొన్ని సీట్లు ఎస్టీలకి ఉన్నాయి కదా, ఈ సీట్లలో ఈరోజు ఉండే పరిస్థితి ఏంటి, కాంగ్రెస్ బీజేపీ ఎవడో బీఫామ్ ఇస్తే అవి తీసుకొని వచ్చి ఎలక్షన్లలో పోటీ చేసి అందరూ కలిసి ఓటేస్తారు, ఎవడో కూడా గెలుస్తాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటారంటే, అసలు క్యాండిడేట్ ఎవడు ఉండాలని నువ్వు డిసైడ్ చేయొద్దు, ఫస్ట్ ఒక ఎలక్షన్ పెట్టండి, అందులో కాంగ్రెస్ కూడా క్యాండిడేట్ని పెట్టచ్చు, దళితుడు అయి ఉండాలి, ఇంకో పార్టీ వాళ్ళు కూడా పెట్టుకోవచ్చు, ఇండిపెండెంట్లు ఉండొచ్చు, ఎవరన్నా ఉండొచ్చు, వీళ్ళందరూ పోటీ చేసిన తర్వాత వీళ్ళకి కేవలం దళితులు మాత్రమే ఓటేస్తారు ఫస్ట్ ఎలక్షన్స్లో. ఓకే, అందులో టాప్ 4 ఎవరైతే వస్తారో ఈ టాప్ వాళ్ళు మాత్రమే మెయిన్ ఎలక్షన్లో పోటీ చేస్తారు. ఆ మెయిన్ ఎలక్షన్స్లో అంటే ఇప్పుడు జరిగే ఎలక్షన్స్, ఈ మెయిన్ ఎలక్షన్స్లో అందరూ ఓట్లేస్తారు. అంటే అందులో ఎస్సీలు ఓటేస్తారు, బీసీలు ఓటేస్తారు, అన్ని కులాలు అందరూ ఓటేస్తారు, ఇప్పుడు జరుగుతున్నట్టే. కాకపోతే క్యాండిడేట్ రిజర్వ్డ్ క్యాండిడేట్ అయి ఉంటాడు. అంటే మళ్ళీ ఈ నలుగురిలో కానీ ఒకవేళ మీ క్యాండిడేట్ గెలవలేదనుకో, నువ్వు 5వ క్యాండిడేట్ని పెట్టడానికి లేదు. ఈ కండిషన్స్తో ఒప్పందం కావాలి అంటే అప్పుడు గాంధీ గారు సరే ఓకే రైట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ అని చెప్పి వాళ్ళిద్దరూ ఒప్పందం రాసుకున్నారు. ఎలక్షన్స్ జరిగాయి, నెక్స్ట్ ఎలక్షన్స్ జరిగాయి. ఎలక్షన్స్ జరిగితే విజయ్ గారు, ఇది చరిత్ర, ఈ చరిత్రను ఎవరు మార్చలేరు. కాంగ్రెస్ క్యాండిడేట్లు ప్రైమరీ ఎలక్షన్స్లో కూడా గెలవలే. మొత్తం దేశంలో బహుశా ఆంధ్రప్రదేశ్లో ఒక స్థానంలో ఎక్కడో గోదావరి జిల్లాలో ఎక్కడో గెలిచినట్టున్నారు. మొత్తం దేశవ్యాప్తంగా ఎన్ని స్థానాలు అయితే ఉన్నాయి అప్పుడు ఆ స్థానాలలో కంప్లీట్ క్లీన్ స్వీప్. ప్రైమరీ ఎలక్షన్స్లో కూడా కాంగ్రెస్ క్యాండిడేట్లు గెలవలేకపోయారు, 1-2 మినహాయించి. ఓకే, అప్పుడు బహుశా కాంగ్రెస్ వాళ్ళకి అర్థమైంది, గాంధీ గారికి వాళ్ళకి, ఏంది అంటే మనము క్యాండిడేట్ని పెడితే ప్రైమరీ క్యాండిడేట్ మనవాడు అయ్యిందంటే మనవాడు గెలిచి వచ్చేవాడు, ఎందుకంటే మనం గెలిపించుకుంటాం అందరు కలిసి ఓటేస్తే. కానీ ఈ ప్రైమరీ ఎలక్షన్స్ వల్ల అసలు మనవాడు ప్రైమరీలోనే గెలవట్లేదు, ఎందుకంటే దళితులు కోరుకోవట్లేదు నువ్వు కాంగ్రెస్ పెట్టే క్యాండిడేట్ని. ఓకే, అప్పుడు ఓన్లీ కాంగ్రెస్ అని చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఒకటే నా దృష్టిలో. అప్పుడు వాళ్ళకి అర్థమైపోయింది. అర్థమైన తర్వాత ఏం చేశారంటే నెక్స్ట్ ఎలక్షన్స్కి దీన్ని వైలేట్ చేశారు, పూనా ప్యాక్ట్ని. పూనాలో ఒప్పందం చేస్తున్నారు, పెద్ద మనుషులు ఒప్పందం చేసుకున్నారు, దీన్ని వైలేట్ చేసి ప్రైమరీ ఎలక్షన్స్ జరుగుతాయి. మళ్ళీ దాంట్లో కూడా ఫస్ట్ జరిగిన ఎలక్షన్స్లో సపరేట్ ఎలక్షన్స్ కాకుండా జాయింట్ ఎలక్షన్స్ జరిగినప్పటికీ ప్రైమరీ ఎలక్షన్స్లో కేవలం దళితులు కావాలనుకున్న మెంబర్సే వచ్చి పోటీ చేశారు కాబట్టి ఓటు శాతం కూడా కేవలము ఎస్సీ ఎస్టీల ఓటు శాతం కన్నా ఒక 2-3% ఎక్కువ ఉంటుంది, అంతే 20% ఎంత ఉంటుంది ఓటు పోలైంది ఓకే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీలో. కానీ నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏమైంది అంటే వీళ్ళకి అర్థమైపోయింది
దీనివల్ల వచ్చే ప్రమాదం ఏందని అర్థమైపోయి నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏం చేశారంటే ఈ ప్రైమరీ ఎలక్షన్స్ లేదు తూచని చెప్పి వీళ్ళు ఎక్స్ట్రా క్యాండిడేట్ని ఫీల్డ్ చేశారు, అందరూ ఓట్లేశారు. రిజర్వ్డ్ క్యాండిడేటే ఎస్సీ ఎస్టీ పర్సన్లే వచ్చి పోటీ చేశారు. అది రిజర్వ్డ్ కేటగిరీ కాన్స్టిట్యుయెన్సీయే, కాకపోతే అందరూ ఓటేశారు. ఈసారి ఏం జరిగిందంటే ఎవరైతే దళితులు మా క్యాండిడేట్ కావాలి అని ఫస్ట్ గెలిపించుకున్నారో ప్రైమరీలో, వీళ్ళు కాకుండా కాంగ్రెస్ పెట్టిన క్యాండిడేట్లు గెలిచారు. ఎందుకని? అప్పర్ కాస్ట్ ఓటుతో గెలిచారు కాబట్టి, బీసీలు అప్పర్ కాస్ట్ ఓటుతో గెలిచారు కాబట్టి. అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ రాశారు, వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ డన్ టు అన్టచబుల్స్. అదే కాన్షీరామ్ అంటారు, ఇది చెంచా యుగం అంటారు. వీళ్ళందరూ చెంచాలు, ఈ రిజర్వేషన్ స్థానాల్లో గెలిచి వచ్చే వాళ్ళందరూ చెంచాలు, వీళ్ళు అసలు మన ప్రతినిధులు కాదు, వాళ్ళు నిజమైన ప్రతినిధులు కాదు, వీళ్ళు ఫేక్ రిప్రజెంటేషన్ అని చెప్పేసి అని అంటారు. సో ఇప్పుడు ఈ ఫేక్ రిప్రజెంటేషన్ అన్నాను కదా నేను, ఈ రియల్ రిప్రజెంటేషన్ కాదన్నాను కదా, ఎందుకో కూడా చెప్తాను నేను మీకు ఒక ఠీకీ బాత్ అని ఒక ప్రోగ్రాం వచ్చేది. సుశీల్ కుమార్ షిండే ఆయన దేశానికి అంటే ముఖ్యమంత్రి చేశారు, ముఖ్యమంత్రి మహారాష్ట్రకి చేశారు, దేశానికి హోంమంత్రి చేశారు కాంగ్రెస్ రెజ్యూమ్లో. ఆయన కాంగ్రెస్ రెజ్యూమ్లో హోంమంత్రి అయిన తర్వాత ఆయన్ని ఠీకీ బాత్ అనే ఒక ప్రోగ్రాంలో ఆ యాంకర్ అడిగారనమాట. జైల్ సింగ్ ఓబీసీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేశారు కదా, జైల్ సింగ్ని అప్పటి మీడియా వాళ్ళు ప్రెసిడెంట్ క్యాండిడేట్గా ఉంటే మరి మీరు ఇందిరాగాంధీకి మీరు ఎంత విధేయులుగా ఉంటారండి, మీరు ఒక ఓబీసీ కమ్యూనిటీ, మిమ్మల్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా చేస్తున్నారు, మరి మీరు ఎంత విధేయుడుగా ఉంటారు అంటే అంటే జైల్ సింగ్ అన్న మాటలు, జ్ఞాని జైల్ సింగ్ ఆయన ఏమంటారంటే, ఈ యాంకర్ చెప్పింది, ఓకే ఆ సిచ్యువేషన్ నాకు తెలియదు బట్ త్రూ యాంకర్ నాకు తెలిసింది. ఏమంటారంటే, నేను ఇందిరాగాంధీ ఇల్లు ఊడవడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, నేను అంత విధేయుడిని అని అంటారు. మరి సుశీల్ కుమార్ షిండే గారు మీరు సోనియా గాంధీ గారికి ఎంత విధేయులు అని అంటారు. సుశీల్ కుమార్ షిండే ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, ఆవిడ కోసం నేను గన్ను పెట్టుకున్న నా ప్రాణాలని నేను చంపుకోవడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అని ఈయన సోనియా గాంధీ గారికి ఎంత విధేయుడో చెప్తారు. అదే ఆయన రెజ్యూమ్లో కొన్ని వందల మందిని, ఒకే ఫ్యామిలీకి చెందిన 6గురిని, తల్లిని కూతుర్లని అందరినీ రేప్ చేసి చంపేసి చెట్టుకి ఏలాడదీశారు ఉత్తరప్రదేశ్లో. ఆయన రెజ్యూమ్లో కొన్ని వేల అట్రాసిటీ కేసులు జరిగాయి. ఒక్కరి కోసం కూడా నేను చచ్చిపోతాననలేదే, ఒక్కరి కోసం కూడా నేను ముందుకు వచ్చి నేను ఫ్రంట్ లైన్లో ఉండి అట్రాసిటీస్ కాకుండా చూస్తాననలేదే. దేశంలో ఇప్పుడు దాకా ఒక్క రాష్ట్రంలో కూడా సింగిల్ స్టేట్లో ప్రివెంటివ్ మెజర్స్ అని అంటారు, ఎస్సీ ఎస్టీ యాక్ట్లో ఉంటుంది రూల్ 3, ఎస్సీ ఎస్టీ చట్టంలోని రూల్ 3 ఏం చెప్తుంది అంటే, ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీ జరగకుండా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటది. ఏంటి ప్రివెంటివ్ మెజర్స్ అంటే, ఒకవేళ ఆ ఏరియాలో అప్పర్ కాస్ట్ల నుంచి ఏదన్నా థ్రెట్ ఉన్నట్లయితే వాళ్ళని ఆ ఊరు నుంచి తీసేయాలి, ఎవరిని అప్పర్ కాస్ట్ని తీసేయాలి. ఒకవేళ వాళ్ళ దగ్గర గన్నులు ఏదన్నా ఉంటే అవన్నీ విత్డ్రా చేసుకోవాలి. ఆత్మరక్షణ కోసం దళితులకి ఆయుధాన్ని ఇవ్వాలి, సపరేట్ పోలీస్ పికెటింగ్ని పెట్టాలి. ఇంత చట్టం ఉంది ఒక్క రాష్ట్రంలో, సింగిల్ స్టేట్లో ఇప్పుడు దాకా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్న దాఖలాలు లేవు. మన రాష్ట్రంలో లేదు, తెలుగు రాష్ట్రాల్లో లేదు. ఏం చేస్తారో తెలుసా ప్రివెంటివ్ మెజర్స్ అంటే? మేము ఒక పిఐఎల్ వేసాం. ఏం చేస్తారో తెలుసా ప్రివెంటివ్ మెజర్స్ అంటే? నేను రిజర్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఇది చెప్పడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. రిజర్వేషన్లోకి వస్తాను నేను రిజర్వేషన్ గురించి మర్చిపోలేదు. సో ప్రివెంటివ్ మెజర్స్ చెప్తే, ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అంటే, మన రాష్ట్రంలో ఒక ప్రతి సంవత్సరం రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్లో ఏముందంటే, ప్రివెంటివ్ మెజర్స్లో మీరు ఏం చేశారంటే, ఎస్ఐ గారు బైక్ తీసుకొని ఊర్లో రౌండ్ వేసి వచ్చారు ఎంఆర్ఓ గారితో కలిసి వారానికి ఒకసారి. ఇది ప్రివెంటివ్ మెజర్. చట్టం ఏం చెప్తుంది, మీరేం చేస్తున్నారు? ఇది కాపీ పేస్ట్, ఫుల్ స్టాప్ కామా కూడా మారదు. నా దగ్గర మొత్తం డేటా ఉంది. గత 20 ఏళ్ల నుంచి వీళ్ళు చేసిన ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి ఉన్నాయనేది ఇయర్ వైజ్ డేటా ఉంది. ఎక్కడా కూడా సింగిల్ ప్రివెంటివ్ మెజర్ తీసుకున్న దాఖలాలు లేవు, ఏ రాష్ట్రంలోనూ లేవు, మన రాష్ట్రంలో అసలుకే లేవు. ఇంత చట్టం చేసిన తర్వాత కూడా మీరు దళితుల పట్ల, ఎస్టీల పట్ల రూలింగ్ క్లాస్ యాటిట్యూడ్ ఏందో చూస్తున్నారా మీరు? సో అప్పుడు 1932 మళ్ళా గాంధీ గారి టైంకి వెళ్తే, ఇంతటి చరిత్రలో గాంధీ గారు రిజర్వేషన్లు రావద్దు అని అన్నారు. తర్వాత ఈ జాయింట్ పద్ధతిలో రిజర్వేషన్లు అంటే సపరేట్ ఎలక్షన్స్కి ఆయన వ్యతిరేకించారు. జాయింట్ పద్ధతిలో రిజర్వేషన్లు తీసుకొని వచ్చారు. తద్వారా చెంచాలు దళాలు ప్రొడ్యూస్ అయ్యారు. కానీ ఈ రోజుకి కూడా
రిజర్వేషన్ ఏ ఉద్దేశంతో తీసుకొని వచ్చారో ఆ ఉద్దేశం ఫుల్ఫిల్ అవ్వలేదు. ఓకే. రిజర్వేషన్ అనేది ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కాదు. దిస్ ఈజ్ ఫండమెంటల్. అంటే పేదరిక నిర్మూలన కోసము లేదంటే ఉపాధి అవకాశాల కోసము తీసుకొని వచ్చిన సిస్టమ్ కాదు రిజర్వేషన్ అంటే. రిజర్వేషన్ అంటే ప్రాతినిధ్యం. రిజర్వేషన్ మీన్స్ రిప్రజెంటేషన్. ఎవరికైతే ప్రాతినిధ్యం లేదో వారికి ప్రాతినిధ్యం కల్పించే మెకానిజమ్స్ ఇవన్నీ. అంటే చదువుకున్న ఎడ్యుకేషన్లో కూడా ప్రాతినిధ్యమే, ఓకే, ఎంప్లాయ్మెంట్లో కూడా ప్రాతినిధ్యమే, అట్లాగే చట్టసభల్లో కూడా ప్రాతినిధ్యమే. సో ఇప్పుడు రిజర్వేషన్ని ఒక్కసారి రిజర్వేషన్ కాదు ఇది రిప్రజెంటేషన్ అని చెప్పేసి అని చూడండి. దళితులకు రిప్రజెంటేషన్ వద్దు, దళితులకు రిప్రజెంటేషన్ తీసేయాలి, ఎస్టీలకు రిప్రజెంటేషన్ తీసేయాలి అని అనగలరా? అనలేరు. అందుకనే రిజర్వేషన్ అనే ఒక పదాన్ని సాధారణ పౌరులకు కూడా అర్థం కాకుండా ఈ రిజర్వేషన్ గొడవల్ని చేస్తూ ఉంటారు ప్రతి జనరేషన్. 1932లో అందుకనే అన్నది దీనికి ఈ యాంటీ రిజర్వేషన్ మోడర్న్ ఇండియాలో ఎవరన్నా ఉన్నారు అంటే దానికి ఆద్యులు ఎవరైనా ఉన్నారంటే గాంధీ గారు నేను చెప్పింది అందుకనే. ఆయన వ్యతిరేకతతో స్టార్ట్ అయిన ఈ మోడర్న్ రిజర్వేషన్ సిస్టమ్ అని ఎందుకన్నానంటే అంతకుముందు అంటే బాబాసాహెబ్ అంబేద్కర్కి ముందు భారతదేశంలో ఇంకొక రిజర్వేషన్ సిస్టమ్ ఉండేది. కానీ అది రిజర్వేషన్ అనకూడదు దాన్ని. ఎస్సీ ఎస్టీలకు ఉండేది రిజర్వేషన్ అయితే అగ్రవర్ణాలకి అగ్ర కులాలకి అగ్ర వర్గాలకి ఉండేది ప్రిజర్వేషన్. వాళ్ళది ప్రిజర్వేషన్, మాకుండేది రిజర్వేషన్. సో ఆ ప్రిజర్వేషన్లో నుంచి మరి ఇన్ని వేల సంవత్సరాల నుంచి మీరు ఈ సంపదని దేశ ఆర్థిక వ్యవస్థని విద్యని ఉద్యోగాలని ఉపాధుల్ని అన్నీ మీరు పెట్టుకున్నారు కదా, మీరు ప్రిజర్వ్ చేసుకున్నారు కదా. మరి అప్పుడు ఎందుకని అప్పుడు ఎప్పుడైనా కానీ మీరు ఇదే దళిత కమ్యూనిటీస్లో నుంచి మాకు కావాలి అన్నారు కానీ మీకు ఉండకూడదని అన్నారా? ఒక్క షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ పర్సన్ని కానీ లేదంటే అంటే నేను ఒక ఆర్గ్యుమెంటేటివ్ దీనిలో చెప్తున్నాను, ఎస్టీలను కానీ ఎస్సీలను కానీ మీకు మీ సంపదలన్నీ మీ దగ్గర ఉండకూడదు, మీకంతకీ ఎంటైటిల్మెంట్ ఉండకూడదు అని చెప్పేసి అని అన్నారా? మాకు కావాలి అన్నారు. అంటే ఏంటి? నేను సమానత్వం కోరుకుంటాను, నేను నీతో పాటు కలిసి నడవాలనుకుంటున్నాను, మీరేమన్నారు మీరు నా దగ్గరకు రాకూడదు అంటున్నారు. ఈ దేశంలో సంపదైనా ఉద్యోగమైనా లేకపోతే చదువైనా కూడా ప్రతిభ ఆధారంగా నిర్ణయించబడుతుంది, మెరిట్ ప్రకారమే ఉండాలి. ఈ రిజర్వేషన్స్ ఉండటం వల్ల భారతదేశంలో ఉండాల్సినటువంటి మేధావులు ఇతర దేశాలకు వలస వెళ్ళిపోతున్నారు. భారతదేశం ఇలా కునారిల్లటానికి గల కారణం రిజర్వేషనే. ఈ రిజర్వేషన్ ఇంకెన్నాళ్ళు అని అడుగుతున్నారు. మీకు దేశం మీద చాలా ఎక్కువ శ్రద్ధ ఉంటే భారతదేశం వదిలేసి వెళ్ళే వాళ్ళు ఎవరు, ఏ వర్గాల వాళ్ళు చూడండి. భారతదేశం వదిలేసి వెళ్ళే వాళ్ళలో మరి అదే రిజర్వేషన్ వస్తున్న కమ్యూనిటీస్ ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో కూడా చాలామంది ఈరోజు దేశం వదిలేసి వెళ్ళిపోతున్నారు. వీళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు? మరి ఆబ్వియస్గా దేశం వదిలేసి వెళ్ళిపోయే వాళ్ళల్లో పవర్ఫుల్ కమ్యూనిటీస్ అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ ఎక్కువ ఉన్నాయి, పాపులేషన్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి, అంటే రేషియోలో ఎక్కువ ఉంది కాబట్టి. వెళ్ళే వాళ్ళల్లో ప్రపోర్షనేట్లో చూసుకున్నా కానీ వేరే ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీస్లో తక్కువే ఉంటారు, కానీ వీళ్ళు కూడా వెళ్తున్నారు. మరి రిజర్వేషన్ ఉంటే ఎందుకు వెళ్తున్నారు వీళ్ళందరూ? ఈ దేశంలోనే బాగుంటుంది అని అనుకుంటే. ఈ దేశంలో ఉపాధి లేదు, ఈ దేశంలో ఎకనామిక్ ఇంబ్యాలెన్స్ ఉంది, ఈ ఎంప్లాయ్మెంట్ లేదు, పావర్టీ పెరుగుతుంది, పేదలు ఎక్కువ అవుతున్నారు, ఇవన్నీ రియాలిటీస్ ఈ దేశంలో. వీటిని అడ్రస్ చేయకుండా దాన్ని మొత్తం ఒక డిస్కోర్స్ని ఒక డిస్కషన్ని మొత్తానికి కూడా కమ్యూనల్ డిస్కషన్లోకి కన్వర్ట్ చేసే ప్రయత్నం ఇది దేశం మీద అటాక్. ఇది దళితుల మీద అటాక్ కాదు, ఇది దేశం మీద అటాక్. ఇది మీకు నేను ఇందాక చెప్పాను, రిజర్వేషన్ అనేది ఒక ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ కాదు, రిజర్వేషన్ అనేది ప్రాతినిధ్యం అని. ఇది రాజ్యాంగబద్ధంగా ప్రాతినిధ్యం. మరి రిజర్వేషన్ అనే ఐడియాలజీ ఎక్కడి నుంచి వచ్చింది? రిజర్వేషన్ అనే పదజాలం ఎక్కడి నుంచి వచ్చింది అంటే, రిజర్వేషన్ అంటే మీకు ఒక లాజికల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం చెప్తున్నాను. ఇప్పుడు మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్స్టిట్యూంట్ అసెంబ్లీలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని అన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఆయన చాలా సుదీర్ఘంగా ఆయన డిమాండ్ అది ఇవ్వాలనుకున్నప్పుడు, అప్పుడు పటేల్ గారు ఈవెన్ ఓబీసీ కమ్యూనిటీస్ నుంచి వచ్చినా కానీ నాన్ బ్రాహ్మణ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చినా కానీ ఆయన కూడా దాన్ని వ్యతిరేకించినారు. ఆయన ఏమన్నారంటే, దళితులకి అంటరాని వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నారు, ఎస్టీలకి ఇవ్వాలనుకుంటున్నారు. ఎస్సీలు ఎస్టీలు అంటే ఎవరో మనకు తెలుసు,
కానీ మీరు ఎవరైతే బీసీలకి ఇవ్వాలనుకుంటున్నారో, ఓబీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలనుకుంటున్నారో, ఎవరు ఓబీసీలు అంటే అని అడిగారు ఆయన. అది లాజికల్ క్వశ్చన్ అది. మరి ఎవరు ఓబీసీలు అంటే అప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమన్నారంటే, బేబీ అది అంబేద్కర్ గారు స్ట్రాటజీ అయ్యి ఉండొచ్చు ఆ ఓబీసీ అంటే ఎవరో ఐడెంటిఫై చేయడానికి. అట్లా అప్పుడు అంబేద్కర్ ఏమన్నారంటే, అవును కరెక్టే కదా మీరు చెప్పింది, మరి ఓబీసీలు అంటే ఎవరు అని మనం చూడాలి కదా, ఓబీసీలు అంటే ఎవరు అనేది మనం స్టడీ చేయాలి కదా, కాబట్టి మనం ఓబీసీలు అంటే ఎవరో ముందు నిర్ధారించి వాళ్ళకి ప్రాతినిధ్యం కల్పిద్దామని చెప్పేసి అట్లా తీసుకొచ్చింది ఓబీసీ రిజర్వేషన్. ఈరోజు డిమాండ్ వస్తుంది కదా, మండల్ కమిషన్ కానీ, కాకా కాల్కర్ కమిషన్ కానీ, ఇవన్నీ అలా వచ్చినవే. నేను కాన్స్టిట్యూషనల్ మ్యాండేట్ ఉంది ఓబీసీ కమ్యూనిటీస్ ఎవరు అని చెప్పేసి సెన్సెస్ చేసి దాన్ని ఒక స్టడీ చేసిన తర్వాత ప్రాతినిధ్యం కల్పించాలి. అట్లా బాబాసాహెబ్ అంబేద్కర్ ఓబీసీలకు రిజర్వేషన్ని ఇక్కడ రిజర్వ్ చేసి పెట్టారు రాజ్యాంగంలో. ఇది మన అంటే బ్రీఫ్ రిజర్వేషన్ల చరిత్ర. అయితే ఇందాక మీరు మెరిట్ అన్నారు. మెరిట్ ఈజ్ అ మిత్ ఇండియాలో. ఎందుకు? ఆబ్వియస్గా ఒక ప్రతిభ అనేటువంటిది నిజంగా భ్రమే కనుక అయితే ఈ ర్యాంకుల ప్రవాహాలు, నెంబర్ 1 నీట్లో నెంబర్ 1, ఎంసెట్లో నెంబర్ 1, 10th నెంబర్ 1, ఇవంతా ఎందుకు? ర్యాంక్ డెఫినెట్గా ప్రపంచంలో మెరిట్ అనేది ఎక్కడైనా కానీ న్యూట్రల్ సమాజంలో మెరిట్ అనేది ఉండాలి. కానీ మీరు నాకు అసలు ముందు మెరిట్ సంగతి తర్వాత ఆపర్చునిటీ లేకుండా చేస్తే నాకు మెరిట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెరిట్ అనేది వన్ ఆఫ్ ద క్రైటీరియాగా, ఈవెన్ కాన్స్టిట్యూషన్లో కూడా వీళ్ళు వన్ ఆఫ్ ద క్రైటీరియాగా పెట్టుకున్నారు. ఇది ఎస్సీ ఎస్టీలకు మాత్రమే ఒక మెరిట్ చెక్స్ ఎందుకున్నాయి దీంట్లో? ఇప్పుడు దాకా అప్పర్ కాస్ట్కి మెరిట్ ఉందా లేదా అని చెప్పేసి మెకానిజం ఎందుకు డెవలప్ చేయలేదు? ప్రమోషన్స్లో వెళ్తున్నారు కదా, మాకు కావాల్సినంత మెరిట్ ఉంది, రిజర్వేషన్ వల్లే మేము నిరూపించుకోలేకపోతున్నాం, మా ప్రతిభను ఎవరు గుర్తించడం లేదనేది. ఎందుకని జనరల్ కేటగిరీలో ఎప్పుడు కూడా బ్యాక్లాగ్ పోస్టులు అని చెప్పి ఎస్సీ ఎస్టీలు ఏదైతే మిగిలిపోతుంటాయో, మెరిటోరియస్ క్యాండిడేట్ దొరకలేదని, ఏంటి ఆ మెరిట్లో కూడా దొరకలేదని చెప్పి, ఇవి ఎందుకని జనరల్ కేటగిరీలో బ్యాక్లాగ్ పోస్టులు ఉండవు అంటే పెట్టేవాడు మీవాడు. ఇది సింపుల్ లాజిక్. సో రిజర్వేషన్స్ వల్ల మెరిట్ పోతుంది అనేది ఒక మిత్. అది దీనికి రిజర్వేషన్ వల్ల మెరిట్ పోతుందని చెప్పేసి గణాంకాలు తీయండి, ఎక్కడ పోతుందో చూద్దాం. మీకు ఈరోజు నీట్ గురించి మీరు ప్రస్తావించారు. నీట్లో ఏం జరుగుతుంది? చాలా కాస్ట్లీ అఫేర్ చేశారు నీట్ని, సెంట్రలైజ్డ్ ఎగ్జామ్ పెట్టడం వల్ల. దీనిలో ఏమవుతుంది? కోచింగ్లు తీసుకొని బాగా డబ్బులు వెచ్చించి ఆ డబ్బుల్లో మళ్ళీ అంటే ఫ్రీ సీట్లు కొట్టి నీట్ దీంట్లో చాలా కాస్ట్లీ అఫేర్ అయిన తర్వాత సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఒక పిల్లవాడు నీట్ క్రాక్ చేసే పరిస్థితి ఉందా ఇవాళ? నేషన్ వైడ్గా నీట్ క్రాక్ చేయాలి అంటే కోచింగ్ సెంటర్లలో డబ్బులు పెట్టాలి, లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని 1 year 2 years లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకొని అలా తట్టుకోలేకనే కదా తమిళనాడులో అనిత అనేటువంటి దళిత విద్యార్థిని ఆత్మహత్య చేసి ఎంత ప్రెజర్లో ఉంటున్నారు. సో ఈ సిస్టంలో ఏం చేశారు? బాగా డబ్బులు ఉండి, అంటే కష్టం ఒకటే సరిపోదు, ఈ ఎంట్రన్స్ క్రైటీరియాని కూడా ఇండైరెక్ట్గా దీంట్లోకి ఇండైరెక్ట్గా ఎస్సీ ఎస్టీలని బీసీలని దీనిలో నుంచి ఎక్స్క్లూడ్ చేయడానికి ఈ నీట్ అనే ఒక ప్రక్రియను తీసుకొని వచ్చారు. దాంట్లో కూడా బాగా డబ్బులు ఉన్న వాళ్ళు, బాగా ఈ కంపీట్ చేయగలిగిన పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు, కోచింగ్ సెంటర్లలోకి వెళ్ళి పరిస్థితులు ఉన్నవాళ్ళు, వాళ్ళకి మాత్రమే ఈరోజు నీట్ అందుబాటులో ఉండే పరిస్థితిని కలిగించేశారు దాన్ని. సో మీకు ఇవన్నిటికీ సమాధానం ఏంటి? ఓకే, రిజర్వేషన్లు వద్దనుకుందాం. ఈరోజు ఎప్పుడు వద్దు అవుతుంది అంటే అందరికీ సమానమైన విద్య ఉన్నప్పుడు. మీరు ఎడ్యుకేషన్ని నేషనలైజ్ చేయండి, మొత్తం ఎడ్యుకేషన్ సెక్టర్ ఫ్రీ ఎడ్యుకేషన్ చేయండి. మీకు ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అందరికీ ఈక్వల్ ఎడ్యుకేషన్ మొత్తం నేషనలైజ్ చేసేయండి ఎడ్యుకేషన్ని. రిజర్వేషన్ అవసరం ఉండదు అప్పుడు. అట్లీస్ట్ అంటే ఒక్కొక్క దశలో మనము ఎడ్యుకేషన్ సెక్టర్లో రిజర్వేషన్ని తీసేయచ్చు అప్పుడు. అట్లాగే ఎంప్లాయ్మెంట్కి వచ్చిన తర్వాత కూడా ఎంప్లాయ్మెంట్లో బ్యాలెన్స్ క్రియేట్ చేసేటట్టు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం రివ్యూ చేయండి. ఎవరెవరు వస్తున్నారు, ఎందుకు రాలేకపోతున్నారు, మరి వీళ్ళందరికీ ఎడ్యుకేషన్ వస్తుంది కదా అని చెప్పేసి రివ్యూ చేయండి. నంబర్స్ ఏవి? ఎడ్యుకేషన్ అంతా నేషనలైజ్ చేసిన తర్వాత మీకు మెరిట్ రిజర్వేషన్ ఎందుకు అసలు? అది చేయండి. ఎందుకు చేయరు అంటే సమానంగా అవకాశం నాకు ఇవ్వరు, నా ఫౌండేషన్ సమానంగా ఉండదు. ఈరోజు ఊర్లోకి వెళ్ళి చూస్తే ఒకే ఊర్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పొలంలో పనిచేసి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పిల్లలు, చైల్డ్ లేబర్ లేదనుకుంటా మనం భ్రమ. ఊర్లలో టీ షాపుల్లో పనిచేసే వాళ్ళు పిల్లలు,
ఇప్పటికి కూడా మీరు వెళ్తే మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, ఏ చోటు ఇద్దరా అంటారు, వాడు చిన్నపిల్లడు కాబట్టి. అవును. సో పిల్లలు పనిచేస్తున్నారు, షాపుల్లో పిల్లలు పనిచేస్తున్నారు, చదువుకునే పిల్లలు ఎవరెవరైతే పార్ట్ టైం జాబులు చేసుకుంటూ చదువుకుంటారో వీళ్ళందరి సామాజిక వర్గం ఏందో చూడండి. వీళ్ళందరూ కష్టపడి చదువుకునే వాళ్ళ సామాజిక వర్గాలు ఎప్పుడు కూడా ఎస్సీ ఎస్టీ బీసీలే ఉంటాయి. చాలా తక్కువ శాతం మాత్రమే ఫార్వర్డ్ కమ్యూనిటీలు ఉన్న వాళ్ళు ఉన్నారు. అదే ఊరిలో మీకేమో ఇంట్లో అన్నీ అంటే కాలం మారేటప్పటికి పంట ఇంటికి వస్తుంది, ఫుడ్ ఇంటికి వస్తుంది, అన్నం ప్లేట్లోకి వస్తుంది, అన్నింటిలో వస్తుంది, కూర్చొని చదువుకోవాలి పిల్లలు. మీరు మా పిల్లలు మాత్రము పొద్దున్న నుంచి సాయంత్రం దాకా పనిచేసి రాత్రి పేరెంట్స్ వాళ్ళకి పని చేయాలి, ఇంట్లో పని చేసుకోవాలి, మా పని మేమే చేసుకోవాలి. మిగిలిన కొంచెం గ్యాప్లో గవర్నమెంట్ స్కూళ్ళకి వెళ్తూ చాలని పుస్తకాలతో చాలని యాక్సెస్తో మేము చదువుకోవాలి. కానీ ఇద్దరికి టెస్ట్ మాత్రం ఒకటి, ఇద్దరికి ఎగ్జామ్ మాత్రం ఒకటి, ఇద్దరికి రేస్ లైన్ మాత్రం ఒకటి. అట్లా కుదురుతుంది? సమానంగా పిల్లలు ఇద్దరు సమానంగా పెరిగినప్పుడు, సమాన అవకాశాలతో ఉన్నప్పుడు, స్టేట్ వాళ్ళిద్దరిని సమానంగా చూసినప్పుడు, నేను సమానంగా అంటే నేను సమాజంలో నాకు డబ్బులు ఉన్నాయి, నేను ప్రైవేట్ కాలేజ్ పంపిస్తాను, నీకు లేవు కాబట్టి నువ్వు గవర్నమెంట్ కాలేజ్ పంపిస్తున్నావు అని అంటారు. అసలు ఇట్లాంటి స్థితి రావడం అనేది స్టేట్ ఫెయిల్యూర్ కదా అంటున్నాను నేను. స్టేట్ ఒక సాధారణ పౌరుడిని ఎలా చూస్తుంది? ఆ స్టేట్ సాధారణ పౌరుడిని చూసే విధానంలోనే సమాజం షేప్ డిసైడ్ అవుతుంది. సో వీళ్ళిద్దరికీ సమానంగా ఒక అవకాశాన్ని క్రియేట్ చేయలేని రాజ్యము ఎట్లా మీరు రిజర్వేషన్ తీస్తానంటారు? సబ్ దర్ద్ కా దవా జిందా తిలిస్మాత్ అనేటువంటిది తెలంగాణలో చాలా పెద్ద నానుడి శ్రీకాంత్ గారు. ఇప్పుడు దాన్ని బట్టే భారతదేశంలో ఉన్నటువంటి సకల అసమానతలు పోవాలి అనుకుంటే, అవినీతి పోవాలనుకుంటే రిజర్వేషన్లు రద్దు చేస్తే సరి అని వాదించేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అవుతుంది అట్లా? రిజర్వేషన్లు రద్దు చేయాలి అని అనేవాళ్ళు ఈరోజు రిజర్వేషన్ల రద్దు అనేది వీళ్ళ పాలసీ కాదు. ఇప్పుడు మామూలుగా ఎవరన్నా ఒక మెచ్యూర్డ్ పాలసీ ఏదైనా డిస్కస్ చేసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పాలసీ, మీరు వేరే ప్రపంచంలో ఏ దేశాలనో చూడండి, వాళ్ళ ఫారెన్ పాలసీ ఎలా ఉంది, వాళ్ళ ఇంటర్నల్ ఎకనామీ పాలసీ ఎలా ఉంది, ట్యాక్సేషన్ పాలసీ ఎలా ఉంది, ఈ పాలసీ ఎలా ఉందని చూసుకుంటాం. ఎడ్యుకేషన్ పాలసీ ఎట్లా ఉంది, దీనిలో ఎడ్యుకేషన్ మీద ఎంత స్పెండ్ చేస్తుంది, పలానా గవర్నమెంట్ ఎంత స్పెండ్ చేస్తుంది, కన్జర్వేటివ్స్ ఎంత చేస్తున్నారు, డెమోక్రాట్స్ ఎంత చేస్తున్నారు, వాళ్ళ పాలసీ మధ్యలో వ్యత్యాసాలు చూస్తారు. మన దగ్గర పాలసీ వ్యత్యాసాలు చూసే క్రమంలో ఏ పొలిటికల్ పార్టీకి పాలసీల మధ్యలో వ్యత్యాసం ఉందో చూడండి. కాంగ్రెస్ది అదే పాలసీ, బీజేపీది అదే పాలసీ, కమ్యూనిస్టులది అదే పాలసీ. రిజర్వేషన్ పట్ల నేను చెప్పేది, రిజర్వేషన్ల పట్ల ఈరోజు ఏ పాలసీ అయినా, ఏ పొలిటికల్ పార్టీది అయినా కానీ పాలసీ ఒకటే. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, రిజర్వేషన్ తీసేస్తే జిందా తిలిస్మత్ లాగా అన్నీ పోతాయి. ఎవ్వరు కూడా కులాన్ని తీసేస్తే పోతాయి అనరు. రిజర్వేషన్లు, కులం వల్ల రిజర్వేషన్ ఉంది, రిజర్వేషన్ల వల్ల కులం లేదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళు గడుస్తుంది, ఇంకా కులం ఎక్కడుంది, ఇంకా అంటరానితనం ఎక్కడుంది, వివక్ష ఎక్కడుంది? కులమే లేనప్పుడు, అంటరానితనమే లేనప్పుడు ఇంకా రిజర్వేషన్ ఎందుకు అనేటువంటిది ఇంకొక ప్రశ్న. నిజంగా ఇప్పుడు కులం లేదా, కుల వివక్ష లేదా, అంటరానితనం అసలే లేదా? అదే చెప్తున్నా. అయితే నేను పాలసీల గురించి ఎందుకు మాట్లాడాను అంటే, ఈ పొలిటికల్ పార్టీస్ అన్నీ కూడా, ఈ మెయిన్ స్ట్రీమ్ పొలిటికల్ పార్టీస్ అనుకున్న వాళ్ళందరూ కూడా రిజర్వేషన్ల పట్ల వీళ్ళ పాలసీ ఏంది, రిజర్వేషన్ ధోరణి పట్ల, అంటే రిజర్వేషన్ తీసుకురావాల్సిన నేపథ్యాల పట్ల వీళ్ళ పాలసీ ఏందని చూస్తే వీళ్ళందరూ దాదాపుగా ఒకటే పాలసీ. వీళ్ళందరూ ఎవరు కూడా సమాజంలో అసమానతలు పోవాలి అని చెప్పేసి తీసుకొచ్చిన పాలసీలు ఏం లేవు. కానీ రిజర్వేషన్లు పోవాలి అని చెప్పేసి తీసుకొచ్చిన పాలసీలు మాత్రము దాదాపుగా అందరిదో ఒకటే. మీరు ఎందుకు చెప్తున్నాను? సో వీళ్ళందరూ పాలసీ ఒకటే. ఈ పాలసీ వ్యత్యాసాలు ఉంటాయి. నేను ఇందాక మీకు అమెరికన్ సిస్టంలో చెప్తా ఉన్నా. రిజర్వేషన్ ఉండాలి, రిజర్వేషన్ ఉండకూడదు. దిస్ కెన్ బి పాలసీ. ఓకే. దళితులకు రిజర్వేషన్లు ఉండకూడదు, కానీ అగ్రకులాల్లో ఉండే పేదవాళ్ళకి రిజర్వేషన్ ఉండొచ్చు. ఇది ఎలా పాలసీ అవుతుంది? నేను ఒకవేళ రిజర్వేషన్ ఉండొద్దురా భయ్, అందరికీ ఈక్వాలిటీ ఉండాలి అంటే ఇదర్ ఐసే రిజర్వేషన్ ఆర్ నో రిజర్వేషన్. అంతే. కాదు దళితులకు రిజర్వేషన్ ఉండడానికి కాదు, కానీ ఈబీసీ రిజర్వేషన్ తీసుకొని వచ్చి పేదవాళ్ళకి రిజర్వేషన్ ఉండాలి అంటే నీకు రిజర్వేషన్ వ్యతిరేకవి కాదు, నువ్వు రిజర్వేషన్ ఇస్తున్న విధానానికి వ్యతిరేకవి. ఓకే. వీళ్ళ ఆర్గ్యుమెంట్ అంతా ఏంటి? రిజర్వేషన్ అంటే ఎస్సీ ఎస్టీలు కాదు, కులం పరంగా కాదు, ఆర్థిక పరంగా రిజర్వేషన్ చూడాలి, ఉండాలి అనేటువంటిది. ఎకనామీ పరంగా రిజర్వేషన్. అంటే మీరు రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు,
దళితులకు వచ్చే రిజర్వేషన్లకు వ్యతిరేకం మీరు. దిస్ ఈజ్ యువర్ పాలసీ. మీకు ఈ 10% రిజర్వేషన్ దానికి ఏంటి ప్రాతిపదిక ఏంటి? మనల్ని అందరినీ మోసం చేస్తూ వచ్చారు ఈ దేశంలో. నేను ఏ రాజ్యాంగ నిపుణుడు ఉంటారో రండి, డిబేట్ పెట్టుకుందాం, డిస్కస్ చేద్దాం, రాజ్యాంగాన్ని ఒకసారి మళ్ళా చదువుదాం. ఇప్పుడు దాకా మొన్నటి దాకా భారతదేశంలో రాజ్యాంగంలో కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు లేవు. కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు అనేది అబద్ధము. మీకు ఎస్సీ ఎస్టీలకి కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చారు. పాత రిజర్వేషన్ సిస్టంలో ఏ కమ్యూనిటీనైనా కానీ రిజర్వేషన్ పరిధిలోకి తీసుకురావచ్చు, ఏ కులాన్నైనా కానీ ఓబీసీలలో చేర్చచ్చు, ఎస్సీలలో చేర్చచ్చు, వాళ్ళకి మళ్ళా రిజర్వేషన్ ఇవ్వచ్చు, రిజర్వేషన్ మళ్ళా డీనోటిఫై చేయొచ్చు. సో ఇది ఎవరికైనా ఏ కులానికైనా ఏ వర్గానికైనా రిజర్వేషన్ ఇచ్చే వ్యవస్థ అంతకుముందు ఉండేది. ఇది కుల ప్రాతిపదికన ఉండే రిజర్వేషన్ కాదు, కులం రిజర్వేషన్ కాదు. కానీ మనల్ని నమ్మిస్తూ వచ్చారు ఇది కులం రిజర్వేషన్ అని. మొట్టమొదటిసారిగా భారతదేశంలో కులపరమైన రిజర్వేషన్లు అనేవి వచ్చింది ఈబీసీ రిజర్వేషన్ల వల్ల. ఎకనామికలీ వీకర్ సెక్షన్ రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఉంది కదా, దిస్ ఈజ్ ఫస్ట్ ఇండియాలో జరిగిన ఫస్ట్ కాస్ట్ రిజర్వేషన్ ఏదన్నా ఉందంటే ఇది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషనే. ఎందుకు అంటే అది కేవలం అంటే 10% రిజర్వేషన్ ఎకనామిక్ బేసిస్ మీద ఇచ్చారు. ఈ 10% ఎకనామిక్ బేసిస్ మీద ఇచ్చిన రిజర్వేషన్ ఏంటి అంటే కేవలం అప్పర్ కాస్ట్లో ఉండే వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్ అవుతుంది. అంటే అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్కి మాత్రమే రిజర్వ్ చేయబడిన ఈ 10% రిజర్వేషన్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. మీరు దళితుల్లో పేదవాడికి ఇవ్వడు, ట్రైబల్లో పేదవాళ్ళకి అప్లికేబుల్ కాదు, బీసీల్లో పేదవాళ్ళకి అప్లికేబుల్ కాదు, కేవలం అప్పర్ కాస్ట్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్. ఇట్లాంటి రిజర్వేషన్ లేదు ఇండియాలో. కుల ప్రాతిపదికన వచ్చిన రిజర్వేషన్ మొట్టమొదటిసారిగా ఈబీసీ రిజర్వేషన్. దానికి ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్లాస్ అని పేరు పెట్టి అందరినీ నమ్మిస్తున్నారు. అంతకుముందు కుల రిజర్వేషన్ లేదు. ఎవరు చర్చకు వస్తారో రమ్మని చెప్పండి, చర్చిద్దాం. సో ఇది మనందరినీ భ్రమలో పెట్టి ఈ రిజర్వేషన్లు అంటే కుల ప్రాతిపదికన ఉండేవని భ్రమలో పెడుతున్నారు. ఓకే. సో ఇదంతా కూడా ఒక హైడ్రామా ఎట్లా నడుస్తుంది అంటే ఇప్పుడు ఒక కాక్రోచ్ జనతా పార్టీ అనే పిల్లలు ఢిల్లీలో చేసిన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన దీనిలో తీసుకొస్తున్నారు కదా, ఇదేం ఫస్ట్ టైం కాదు. మీకు దీని చరిత్ర చూడండి. రిజర్వేషన్లు ఎప్పుడెప్పుడు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్లు ఇప్పుడు జరిగాయి చూడండి. నేను చెప్పాను గాంధీ గారి టైంలో 1932లో పూనా ప్యాక్ట్ రిజర్వేషన్ జరిగాయని. దాని తర్వాత గుజరాత్లో 19 సబ్జెక్టు కరెక్షన్ 75-80 మధ్యలో చాలా పెద్ద ఎత్తున రిజర్వేషన్ వ్యతిరేకమైన మూమెంట్ గుజరాత్లో ఫస్ట్ టైం బిల్డ్ అయింది. అంటే పోస్ట్ ఇండిపెండెంట్ ఇండియా. అక్కడ తర్వాత చిన్న చిన్న పాకెట్స్ జరిగేది. ఓకే. ఇప్పుడు చంపకం దొరైరాజన్ కేసు తమిళనాడులో స్టార్ట్ అయింది. తర్వాత మళ్ళా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ చేసిన తర్వాత రిజర్వేషన్ని మళ్ళా 15లో చేర్చారు. తర్వాత ఈ యాంటీ రిజర్వేషన్ మూమెంట్స్ అనేది దేశవ్యాప్తంగా ఎప్పుడు వచ్చినా కానీ దాని కాంటెక్స్ట్ చూడండి ఏముంటుంది అంటే, ఒకప్పుడు బ్యాక్వర్డ్ క్లాస్ మూవ్మెంట్ నిర్మాణం అయ్యి మండల్ కమిషన్ మూవ్మెంట్ నిర్మాణం అయ్యేటప్పుడు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ ఒకటి వస్తుంది. కమండల్ మూవ్మెంట్ అద్వాని ఇది తీసుకొని అంటారు. అంటే యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ తీసుకురావడానికి మండల్ కమిషన్ దీనిలో తీసుకొని వస్తారు. అంతకుముందు బామ్సెఫ్ కాన్షీరామ్ స్టార్ట్ చేసిన తర్వాత బీఎస్పీ బామ్సెఫ్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కూడా ఒక యాంటీ రిజర్వేషన్ ఇది తీసుకొని వచ్చారు. ఆ తర్వాత మళ్ళా 2000 ఐ థింక్ ఆయన ఫస్ట్ చీఫ్ జస్టిస్ దళిత్ కమ్యూనిటీ నుంచి వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన మీద ఎక్కడ లేని ప్రచారం చేసి ఈయనకి మెరిట్ లేదని, ఈయనకి జడ్జిమెంట్లు ఇవ్వడం రాదని, ఈయనకి ఇదేది రాదని ఎక్కడ లేని చేశారు. మొన్న రెండోసారి గవాయ్ గారు అయినప్పుడు కూడా మళ్ళీ సేమ్ అలాంటి దుష్ప్రచారం చేయడం స్టార్ట్ చేశారు. 2006లో స్టార్ట్ అయింది. ఓబీసీ సెన్సెస్ చేయాలి అని చెప్పేసి 2006 to 2009 మధ్యలో ఓబీసీ సెన్సెస్ జరగాలని చెప్పి 11 సెన్సెస్ కల్లా ముందే జరగాలన్నప్పుడు అప్పుడు కూడా యాంటీ రిజర్వేషన్ తీసుకొని వచ్చారు. కానీ మీరు ఎప్పుడు యాంటీ కరప్షన్ మూవ్మెంట్ జరిగేటప్పుడు యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ తీసుకురాలేదు. యాంటీ కరప్షన్ అన్నా హజారీ మూవ్మెంట్ జరిగినప్పుడు లోక్పాల్ బిల్ కోసం చేసినప్పుడు మరి అప్పుడు కూడా గవర్నమెంట్ దిగింది. ఎందుకని యాంటీ రిజర్వేషన్ తీసుకుని రాలేదు? ఎందుకనంటే అది మీ ఇంట్రెస్ట్ కాబట్టి. ఇక్కడ చేసింది ఏంటి? ఇక్కడ పార్టిసిపేట్ చేసేది ఎవరు? ఇక్కడ ఒక షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ పర్సన్ ముందుకు వచ్చిన్నాడు. సో ఎట్లా ఏ విధంగా దీన్ని డైవర్ట్ చేయాలి? మీకు నేను చెప్తున్నాను, ఇదంతా కూడా ఈ డ్రామా అంతా ఎందుకు నడుస్తుంది అంటే ఈ డీలిమిటేషన్ బిల్ని మళ్ళీ తీసుకురాబోతున్నారు. ఇది బీజేపీ చాలా ప్రెస్టీజియస్గా చూసుకోబోతుంది. ప్రెస్టీజియస్గా చేయబోతున్న ఒక అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కన్నా ముందు ఇది చేయాలనే ప్రయత్నాలు చేస్తున్నారు. సో దాని నుంచి ఒక డీవియేషన్ కోసమే ముందుగానే
ఈ స్ట్రాటజీ వేస్తున్నారు బీజేపీ వీళ్ళు. అయితే ఇక్కడ వీటన్నిటిలో ఇంకొక అన్ఫార్చునేట్ థింగ్ ఏంటి అంటే విజయ్ గారు, ఈ రోజున ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు, ఆర్ఎస్ఎస్కి వ్యతిరేకంగా పనిచేసే సంస్థలు, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ వెనకాల చాలామంది వెళ్తున్నారు. ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించడం మాత్రమే అంబేద్కరిజం అని అనుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తే అంబేద్కర్ ఎట్లా అయిపోతాం అనుకుంటున్నారు. కాదు, తప్పది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించే అప్పర్ కాస్ట్ పాలిటిక్స్ వెనకాల చాలామంది అంబేద్కరైట్స్ అని అనుకున్న వాళ్ళు, వాళ్ళు అనుకున్న వాళ్ళు కూడా అంబేద్కర్ భావజాలంతో మళ్ళా ఈ సమాజాన్ని పునర్నిర్మించాలి అనే పనిని పక్కన పెట్టి తనది కాని పాలసీ వెనకాల కేవలం ఆర్ఎస్ఎస్ని విమర్శిస్తున్నారు కాబట్టి ఎవరంటే వాళ్ళ చుట్టూ వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఇది ఒక చాలా చాలా ఆందోళనకరమైన పరిణామం ఇది. అంతకుముందు మీరు చూడండి, ఇంకా రాబోయే టైంలో అంబేద్కర్ వర్సెస్ అంబేద్కర్ యాజిటేషన్ చూస్తారు మీరు. అదేలా? అంబేద్కర్ వర్సెస్ అంబేద్కర్ యాజిటేషన్ అంటే ఏంటి అంటే ప్రతి ఒక్కడికి ఒక అంబేద్కర్ ఉన్నాడు. ఇప్పుడు బీజేపీకి కూడా ఒక అంబేద్కర్ ఉన్నాడు, దళితులకు ఒక అంబేద్కర్ ఉన్నాడు, బ్రాహ్మణులకు ఒక అంబేద్కర్ ఉన్నాడు, ముస్లింలని వ్యతిరేకించే వాళ్ళకి ఒక అంబేద్కర్ ఉన్నాడు. ఎవరికి అంబేద్కర్ వాళ్ళకు ఉన్నాడు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ని విమర్శించే వాళ్ళ చుట్టూ వెళ్ళేవాళ్ళు, దాన్ని లీడ్ చేసేది ఎవరు? ఆర్ఎస్ఎస్ వ్యతిరేక ఉద్యమాలు అని, సోకాల్డ్ వ్యతిరేక ఉద్యమాలు అని చెప్పుకునే వాటిల్లో వీటిని లీడ్ చేసేవాళ్ళు ఎవరు? మళ్ళీ ఇదే అగ్రవర్గాలకు సంబంధించిన పర్సన్సే. వాళ్ళు వాళ్ళ ఎజెండాని నడుపుతారే తప్ప, వాళ్ళకి కావాల్సిన ఎజెండాని నడుపుతారే తప్ప ఎందుకని రిజర్వేషన్, ఎందుకని దళితుల కోసమో లేకుంటే ట్రైబల్స్ కోసం ఉండే ఎజెండాలని నడుపుతారని నేను అనుకోవట్లేదు. ఇక్కడే మీకు ఎగ్జాంపుల్ ఇస్తాను. మీకు కాక్రోచ్ జనతా పార్టీలో స్వచ్ఛందంగా వచ్చి ఎంతోమంది పార్టిసిపేట్ చేశారు, వేరే వేరే కమ్యూనిటీస్ నుంచి వచ్చారు. ఎందుకని యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్ డెవలప్ అయినప్పుడు దాన్ని డిఫెండ్ చేయడానికి దళితులు మాత్రమే వచ్చి ముందుకు మాట్లాడుతున్నారు? ఎందుకని అక్కడ పార్టిసిపేట్ చేసిన సోకాల్డ్ అప్పర్ కాస్ట్ పర్సన్స్ ఎందుకు వచ్చి మాట్లాడడం లేదు? సోకాల్డ్ అప్పర్ కాస్ట్ పర్సన్స్ అదే కాక్రోచ్ జనతా పార్టీకి సాలిడారిటీలో వచ్చిన వాళ్ళందరూ కూడా యాంటీ రిజర్వేషన్ మూవ్మెంట్లో వాళ్ళ స్టాండ్ ఏంటి? ఆన్లైన్లో డెవలప్ అవుతున్న యాంటీ రిజర్వేషన్ మీద వాళ్ళ స్టాండ్ ఏంటి? ఎందుకని ఇక్కడి నుంచి అవుట్రేజ్ ఎందుకు రాలేదు అంటే, మీకు ఒక కామన్ రియాక్షన్లో నిర్మాణమైన ఒక ఉద్యమము, ఒక రియాక్షన్లో నిర్మాణమైన ఒక యాజిటేషన్, ఉద్యమం కూడా నేను అన్నాను. ఓకే, ఒక యాజిటేషన్, దీనికి ఒక ఐడియాలజికల్ బ్యాకింగ్ లేనప్పుడు, ఐడియాలజికల్ బ్యాకింగ్ లేకుండా స్వచ్ఛందంగా పబ్లిక్ వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు దీన్ని ఎవరు ఎట్లా అంటే అది ఏ దిశలో వెళ్ళింది అని చెప్పి మనం విశ్లేషణ చేసేటప్పుడు మనకు అర్థమయ్యే అంశాలు ఇవి. యాంటీ రిజర్వేషన్ ఆన్లైన్ మూమెంట్ ఒకటి డెవలప్ చేస్తున్నది ఎవరు? దాన్ని అడ్డుకోవడానికి ఎందుకని ఇదే కాక్రోచ్ జనతా పార్టీలో పార్టిసిపేట్ చేసిన లార్జ్ నెంబర్ ఆఫ్ అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్ అని ఎందుకని ముందుకు రావడం లేదని నేను ప్రశ్నిస్తాను ఇవాళ. ఓకే, నేను ఎవరెవరు దీన్ని ఈ యాంటీ రిజర్వేషన్ మూమెంట్ని అపోజ్ చేస్తున్నారని చూసినప్పుడు మళ్ళా సేమ్ అదే కమ్యూనిటీ, దళిత కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు, అదే బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళు మాత్రమే దీన్ని డిఫెండ్ చేస్తూ ఉన్నారు. ఎందుకని? వాట్ ఈజ్ యువర్ క్యారెక్టర్ అనేది ఇక్కడే బయటపడుతుంది కదా. సో మీరు సమాజంలో మీరు ముందుకు వచ్చింది గుడ్ ఆర్ బ్యాడ్, ఈ దళిత్ కమ్యూనిటీస్ని ఉద్ధరించే ఉద్దేశంతో మీరు వచ్చినట్టు నాకు అనిపిలా. ఓకే, ఇది ఈరోజు ఒక క్రీమ్ కమ్యూనిటీ ఎఫెక్ట్ అయింది. క్రీమ్ కమ్యూనిటీ ఎఫెక్ట్ అయిన తర్వాత దాన్ని క్వశ్చన్ చేయడంలో క్రీమ్ కమ్యూనిటీ ముందుకు వచ్చి చేసింది ఇది. నేను కాక్రోచ్ జనతా పార్టీ చేసిన యాజిటేషన్ నేను విమర్శించట్లేదు, కించపరచట్లేదు. సో డెఫినెట్లీ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్ ఇచ్చిన రీసెంట్ టైమ్స్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు, ప్రభుత్వాన్ని దించవచ్చు అనడానికి ఒక ప్రజల నుంచి స్వచ్ఛందంగా వచ్చిన ఒక యాజిటేషన్ ఇది నేను వెల్కమ్ చేస్తున్నాను ఈ పరిణామాన్ని. కానీ అట్ ద సేమ్ టైం ఇది ఎవరి కోసం జరిగింది ఈ ధోరణి మీరు ఒకసారి ప్యాటర్న్ అబ్జర్వ్ చేస్తే అందులో ఎవరి ఇంట్రెస్ట్ పోయిందని చెప్పేసి ముందుకు యాజిటేషన్ నిర్మాణం అయింది. నీటే పోవాలి అనే యాజిటేషన్ అయితే డెఫినెట్లీ ఇట్స్ ఎ నేషనల్ ఎజెండా. ఓకే, నీట్ పేపర్ లీక్ అయింది కాబట్టి ఒక వ్యక్తి రాజీనామా చేయాలి, డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి డన్. వాళ్ళే స్వతంత్రంగా రాజీనామా కూడా చేసి ఉండాలి.
కానీ ఎవరి ఇంట్రెస్ట్ కోసము అది రిజర్వేషన్ ఇంట్రెస్ట్ కోసం చేసిన యాజిటేషన్ కాదు. కానీ మీ కౌంటర్ యాజిటేషన్ ఎవరి మీదకి వచ్చింది? రిజర్వేషన్ మీదకి వచ్చింది. ఎందుకని వస్తుంది? దీనిలో ఎఫెక్ట్ అయింది అప్పర్ కాస్ట్ కమ్యూనిటీసే కదా. ఓకే, నీట్ పేపర్స్లో అయ్యింది. క్రీమ్ అదే డబ్బులున్న వాళ్ళు, అదే చదువుకున్న వాళ్ళు అందరిగా ఎఫెక్ట్ అయ్యారు కదా. సబ్సిక్వెంట్లీ పబ్లిక్ స్వచ్ఛందంగా నీట్తో సంబంధం లేని వాళ్ళు కూడా వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేశారు, అకౌంటబిలిటీ కోరారు, విచ్ ఇస్ వెల్కమ్ ఇన్ ఏ డెమోక్రసీ. కానీ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ ఎవరు దానిలో అన్ని చూస్తే దాంట్లో మళ్ళీ ఎఫెక్టెడ్ కమ్యూనిటీస్ అందరూ కూడా వీళ్ళే. సో అందుకనే నిర్మాణం అయిందా? దాన్ని లీడ్ చేయడంలో ముందుండి లీడ్ చేసిన వాళ్ళు బ్యాక్వర్డ్ క్లాసెస్, ఒక దళిత్ కమ్యూనిటీస్ వచ్చిన అబ్బాయి అని చెప్పేసి మీకు అక్కసుగా ఉందా? ఏంది అల్టిమేట్ ఎజెండా ఏంటి? ఓకే, నీట్ పేపర్ లీక్ యాజిటేషన్కి రిజర్వేషన్స్కి సంబంధం ఏంటి? ఎందుకని ఇదే టైంలో మీరు కౌంటర్ చేయాలనుకున్నారు దీన్ని కౌంటర్ యాజిటేషన్గా రిజర్వేషన్ టాపిక్ని ఎందుకు తీసుకుని వచ్చారు? కౌంటర్ రెవల్యూషన్ అనుకోవచ్చా? రెవల్యూషన్ కాదు, యాజిటేషన్ అంతే. ఓకే, రెవల్యూషన్ చాలా పెద్ద పదం. ఇట్స్ అన్ యాజిటేషన్. సో నేను అనేది ఏంటి అంటే సమాజం ఇంకా అసమానతలతో ఉంది. సమాజంలో లీడర్షిప్గా యాక్సెప్ట్ చేయడానికి కూడా, అంటే ఒక జనరల్ లీడర్గా యాక్సెప్ట్ చేయడానికి, ఒక షెడ్యూల్ కాస్ట్ పర్సన్ జనరల్ లీడర్గా యాక్సెప్ట్ చేయడానికి సమాజం రెడీగా లేదు అనడానికి ఇది ఒక నిదర్శనం. దట్ ఈస్ హౌ ఐ లుక్ ఎట్ ఇట్. ఓకే, ఐ కన్క్లూడ్ విత్ 2 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ శ్రీకాంత్ గారు. ద ఫస్ట్ వన్, అసలు రిజర్వేషన్లకి బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యతిరేకము ఒకవేళ ఓకే అనుకుంటే కేవలం 10 ఏళ్ళు మాత్రమే బాబాసాహెబ్ అంబేద్కర్ రిజర్వేషన్స్ ఉండాలి అని చెప్పి అన్నారు. కానీ ఓట్ల కోసము, సీట్ల కోసము, రాజకీయాల కోసం పాలకులు 80 ఏళ్ళు అవుతున్నా కూడా రిజర్వేషన్లని ఇంకా అమలు చేస్తూనే ఉన్నారు. ఇది ఇంకా ఎంతకాలం అనేటువంటిది ఒక ప్రశ్న. బాబాసాహెబ్ అంబేద్కర్ నిజంగా రిజర్వేషన్లో 10 ఏళ్ళు మాత్రమే ఉండాలని అన్నారా? అది శుద్ధ అబద్ధము. ఏంటి రిజర్వేషన్స్ 10 ఏళ్ళకి అనేది ఓన్లీ పొలిటికల్ రిజర్వేషన్స్కి మాత్రమే. ఈవెన్ మీకు నిందాక చెప్పిన పూనా ప్యాక్ట్ యాజిటేషన్లో కూడా దానికి కూడా ఒక రివ్యూ ఉండేది. అంటే పూనా ప్యాక్ట్లో సపరేట్ ఎలక్షన్స్ తర్వాత కూడా ఇది ఎంతవరకు పనిచేస్తుంది అనేది రివ్యూ చేయాలి, గ్రాడ్యువల్గా దీన్ని ఆపేసుకోవచ్చు అనేది అప్పటి దృక్పథం కూడా. కమ్యూనల్ అవార్డు అనేది సపరేట్ ఎలక్షన్స్ అంటే జీవితాంతం సపరేట్ ఎలక్షన్స్ ఉంటాయని కాదు, దాన్ని కూడా రివ్యూ పద్ధతి ఉండేది. అట్లాగే పొలిటికల్ రిజర్వేషన్స్కి రివ్యూ ఉంది. ఈ రోజు కూడా ఇదే బీజేపీ, ఇదే కాంగ్రెస్ కూడా ప్రతి టర్మ్లో కూడా పొలిటికల్ రిజర్వేషన్స్ని రెన్యూ చేసుకుంటూనే వస్తున్నాయి, దాన్ని ఎక్స్టెండ్ అవుతూనే వస్తున్నాయి. సో ఎప్పటికప్పుడు రిజర్వేషన్స్ ఎక్స్టెండ్ అవుతున్నాయి, పొలిటికల్ రిజర్వేషన్స్. ఓకే, కానీ ఎంప్లాయ్మెంట్లో, ఎడ్యుకేషన్ సెక్టర్లో, వేరే సెక్టర్స్లో రిజర్వేషన్ అనేది ఎక్స్టెన్షన్ అవసరం లేదు. దానికి 10 years క్యాపింగ్ ఎక్కడా లేదు. ఇది అబద్ధం. ఇది ఒక ప్రచారం. 10 years తర్వాత ఆపేద్దాం అనుకున్న, 10 years కోసం పెడదాం అనుకుంటున్నారు అని చెప్పి ఇది ఒక ప్రచారం. ఇది అందులో ఏమీ వాస్తవం లేదు. రాజ్యాంగం మీద, పాలిటిక్స్ మీద కూడా బేసిక్ అవగాహన లేని వాళ్ళు చేసే అదొక మైండ్లెస్ ఆర్గ్యుమెంట్స్ అవన్నీ. కాబట్టి దాన్ని ఇట్స్ అన్ అవుట్డేటెడ్ ఆర్గ్యుమెంట్ అది. రిజర్వేషన్లు తీసేయాలి అనేటువంటి ఒక నినాదం పుడుతున్నప్పుడు ఓకే, మేము సిద్ధమే రిజర్వేషన్లు వదులుకోవటానికి, మీ సంపదల్లో, పదవుల్లో రిజర్వేషన్లో మాకు ఇస్తారా, సమంగా పంచిస్తారా అనేటువంటిది దళిత సమాజం నుంచి దూసుకున్నటువంటి ప్రశ్న. ఇలా అడగటం సబబేనా? అంటే నేను అది సబబేనా అనే క్వశ్చన్ కాకుండా, ఆ క్వశ్చన్ ఏంది అంటే వాళ్ళు ఇస్తారని కాదు, అది ప్రాక్టికల్గా పాసిబుల్ కూడా కాదు, వాళ్ళు ఇవ్వాలి అని కూడా అనట్లేదు ఎవరు. ఇది ఏంటంటే మీ మొరాలిటీని క్వశ్చన్ చేయడం, ఓకే, నీ నైతికతని క్వశ్చన్ చేయడం. నా దగ్గర నాకు ఏ ఫెసిలిటీస్ లేని నాకు ఒక ఎఫర్మేటివ్ యాక్షన్లో ఒక స్థానం కల్పిస్తాను అంటుంటే నువ్వు వద్దంటున్నావు, కానీ నీకుండే స్థానాన్ని నాతో పంచుకుంటావా అనేదానికి నీ సమాధానం ఏంది అనేది ఒక మోరల్ క్వశ్చన్. అది ఆ మోరల్ క్వశ్చన్లో మరి ఆన్సర్ రాలేదు ఇప్పటిదాకా, ఎక్కడి నుంచి కూడా రాలేదు, రాదు కూడా. ఎగ్జాక్ట్లీ. సో అందుకనే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నది, మనం ఒక వైరుధ్యమైన దశలో అడుగు పెడుతున్నాం. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ వైరుధ్యమైన దశలోకి అడుగు పెడుతున్నాము, దెర్ ఇస్ ఎ కాన్ఫ్లిక్ట్ అని అన్నారు కదా. కాన్షీరామ్ గారు అన్నది ఇంకా బాగుంటుంది. అంటే ఆయన ఏమంటారంటే, ఫ్రమ్ ఏ ఐ థింక్ నాకు ప్రాపర్ ఫేజ్ గుర్తు రావట్లేదు, స్లేవరీలో నుంచి ఇండిపెండెన్స్లోకి వెళ్తుంటే చెంచా యుగంలోకి స్లిప్ అయింది మన దేశం అంటాడు ఆయన. సో మనం ఈరోజు రిజర్వేషన్ అనుభవించిన వాళ్ళు ఎవరు కూడా రిజర్వేషన్లు చాలా ఒక ఫ్యాషన్గా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను రిజర్వేషన్లు ఎక్కడ నేను అనుభవించలేదు, నేను రిజర్వేషన్లు ఎక్కడ తీసుకోలేదు, నేను నా పిల్లలకి రిజర్వేషన్లు తీసేయించాను, ఇట్లాంటివి చెప్తూ ఉంటారు. మరి రిజర్వేషన్లు నీ పిల్లలకు తీసేయించావు, రిజర్వేషన్లు నువ్వు కూడా తీసుకోవట్లేదు,
మరి ఎందుకని నీ ఏ రిజర్వేషన్లు లేవు కదా మీ తాతకి ముత్తాతకి, వాళ్ళు ఎందుకని రాలేదు అంటే నీకుండే మెరిట్ వాళ్ళకి లేదా? నీకు వాళ్ళకి తేడా ఏంది? ఈరోజు నువ్వు రిజర్వేషన్ లేకుండా వచ్చాను, ఈరోజు డబ్బులు ఉంటే అన్నీ అయిపోతాయండి, రిజర్వేషన్ ఏం లేదు, డబ్బే అన్నిటికీ ప్రామాణికం అని చెప్తారు. డబ్బే అన్నిటికీ ప్రామాణికమా? ఫస్ట్ టైము మనకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక దళితుడు అయితే పేపర్లో ఏం రాశారంటే ఫస్ట్ అన్టచబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా విజిటెడ్ ఇంగ్లాండ్ అని రాశారు. అంటే మీకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి అయితే పేపర్లు అందరూ కూడా ఫస్ట్ దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, దళిత్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అని రాశారు. ఎంతమంది బ్రాహ్మణ చీఫ్ జస్టిస్లు ఉన్నారు? ఎన్ని హైకోర్టుకి బ్రాహ్మణ చీఫ్ జస్టిస్లు ఉన్నారు? ఎందుకని రాయలేదు? బ్రాహ్మణ్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకని రాయలేదు? రెడ్డి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎందుకని రాయలేదు? కమ్మ చీఫ్ జస్టిస్ అని ఎందుకని రాయలేదు? ఎందుకని మీరు మాత్రం దేశానికి సంబంధించిన వాళ్ళు, మేము మాత్రం దేశం బయట ఉండి మేము మాత్రం ఊరు బయట ఉండేవాళ్ళం కాబట్టి మీరు ఇంకా మమ్మల్ని దేశ పౌరుల్లాగా చూడడం లేదా? ఏంటిది? వాట్ ఆర్ యూ ట్రయింగ్ టు సే? ఎంతమంది చీఫ్ జస్టిస్లు అయినప్పుడు వాళ్ళ కులం ఇది మాత్రమే కాదు, మీడియాలో కూడా చాలా సందర్భాల్లో రాస్తూ ఉంటారు అనమాట, దళిత యువతిపై అత్యాచారం, దళిత యువకుడిపై అత్యాచారము అని చెప్పి. నిజమే కదా, దళితులపై హత్యాచారాలు జరుగుతున్నప్పుడు దాన్ని మాట్లాడితే రాస్తే తప్పేంటి అనేటువంటిది ఒక ఆర్గ్యుమెంట్. కరెక్ట్. మొత్తం ఇండియాలో ఎక్కడన్నా కానీ అట్రాసిటీ జరిగితే అది దళితుడు అవుతాడు, కానీ కాశ్మీర్లో జరిగితే వాడు మాత్రము హిందూ పండిట్ అవుతాడు. ఎందుకని? అక్కడ మరి ఇది అంతా కూడా కమ్యూనల్ టెన్షన్ పెంచడానికి. ఇక్కడ దళిత అమ్మాయిపై అఘాయిత్యం, ఇది హిందూ అమ్మాయిపై హిందూ అబ్బాయి అఘాయిత్యం అని ఎందుకు రాయరు? ఓకే, చేసింది ఎవడుంటాడు? వాడు హిందూ అయి ఉంటాడు కదా. ఎందుకు రాయరంటే సమాజంలో ఉండే వాస్తవం కులం. రాయడం తప్పని నేను చెప్పట్లా, సమాజంలో ఉండే వాస్తవం కులం. సమాజంలో కులం ఉంది, సమాజంలో కులం పేరుతో అణచివేత ఉంది, కులం పేరుతో హింస ఉంది. దిస్ ఈజ్ ద ఫ్యాక్ట్. సో మనకు అన్ని స్థానాల్లో ఒక అడిక్వేట్ ఈక్వల్ రిప్రజెంటేషన్ సాధించేంత వరకు ఈ రిజర్వేషన్లు కొనసాగుతాయి. రిజర్వేషన్లు ఆపేయాలంటే నేను కూడా దానికి ఫ్రంట్ లైన్లో ఉంటాను. రిజర్వేషన్లు ఆపాలి అంటే ఏ రోజైతే సమాజంలో కులం అనే ప్రస్తావన లేకుండా ఉంటుందో, అసలు కులమే లేకుండా ఉంటుందో, అప్పుడు మాత్రమే రిజర్వేషన్ లేని సమాజాన్ని మనం సాధించగలుగుతాం. కులం ఎంతవరకు అయితే ఉంటుందో రిజర్వేషన్లు ఉంటూనే ఉంటాయి. సో కుల వ్యవస్థని మనము ధ్వంసం చేయడానికి, వర్ణ వ్యవస్థని ధ్వంసం చేయడానికి ఎవరికైతే నైతికత ఉంటుందో ఈ సమాజంలో వాళ్ళకి మాత్రమే నైతిక అర్హత ఉంటుంది రిజర్వేషన్లు వద్దు అని చెప్పి. భారతదేశంలో కుల వ్యవస్థ రద్దవుతుంది, కుల వివక్ష పోతుంది, అంటరానితనం, అవినీతి, దోపిడీ పోతుందన్న నమ్మకం మీకుందా? అంటే బహుశా మన లైఫ్ టైంలో మనం చూడకపోవచ్చు. దీనికి నాకు అనిపించేది ఒక్క ఫార్ములా ఉండదండి. దీనికి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం జరుగుతుంది అంతా. వీటన్నిటికీ మొట్టమొదటి స్టెప్ రిజర్వేషన్ లేని సమాజం, రిజర్వేషన్ అవసరం లేని సమాజం మనం నిర్మించాలి అంటే ఫస్ట్ స్టెప్ ఎక్కడ ఉంది అంటే మానవవాదాన్ని ప్రమోట్ చేయాలి. మానవవాదం బేసిస్ మీద మాత్రమే ఈ దేశాన్ని మనం పునర్నిర్మించగలము. ఈ మూఢనమ్మకాలు, మత విశ్వాసాలు, అంధవిశ్వాసాలు, వీటితో దేశం ఎక్కడికి వెళ్ళదు. మానవవాద సమాజాన్ని నిర్మించే ప్రక్రియ మొదలు చేస్తేనే దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ అని నేను నమ్ముతాను. నేను ఈరోజు చాలా గర్వంగా చెప్పాను, నా ఐడెంటిటీ ఏంటి అంటే నేను ఒక మానవవాదిని అని చెప్తాను, ఒక అంబేద్కరైట్ని అని చెప్తాను. ఈ రెండు కూడా ఒకటే నాకు సంబంధించి. ఒక అంబేద్కరైటే మానవవాదే అంబేద్కర్, ఇంకా థర్డ్ ఆల్టర్నేటివ్ ఏమి ఉండదు. సో మానవవాద విలువలతో సమాజాన్ని నిర్మాణం చేసినప్పుడు మాత్రమే మనము రిజర్వేషన్లు అవసరం లేని సమాజాన్ని నిర్మాణం చేయగలుగుతాము. దిస్ ఈజ్ మై అల్టిమేట్ అండర్స్టాండింగ్ సో ఫార్. సో భారత రాజ్యాంగం కూడా మనకు అదే చెప్తుంది. ఈ మానవవాద విలువల్ని చెప్పేదే భారత రాజ్యాంగం. కాబట్టి మనకు ఏదన్నా ఒక ఐడియాలజికల్ స్ట్రెంగ్త్ ఉంటుంది అంటే ఐడియాలజికల్ స్ట్రెంగ్త్తో మనము ఈ దేశంలో కులాన్ని మనము అవుట్డేటెడ్గా కులాన్ని నిర్మూలించగలము అని అనుకుంటే అది కేవలము హేతువాదము, మానవవాదంతోనే సాధ్యమవుతుంది. వేరే ఏ పద్ధతిలో కూడా ఐ డోంట్ థింక్. ఎందుకు అంటే కులాన్ని రక్షించడానికి సర్వశక్తులు ప్రయత్నిస్తాయి. ఎందుకు అంటే మతం కులం పునాది మీద ఉంది. ఇవాళ కులం ధ్వంసం అయితే
మతం ఉంటుందో లేదో అనే క్వశ్చన్ ఉంది. ఈజ్ ద బిగ్గెస్ట్ క్వశ్చన్ ఇది. ఓకే, కులం ధ్వంసం అయినప్పుడు మతం పునాది కదిలిపోతుంది. అప్పుడు నా మతం ఉంటుందో లేదా అనే భయము బహుశా ఈ మతం మీద కుర్చీలు వేసుకొని కూర్చున్న వాళ్ళకి, పీఠాలు వేసుకొని కూర్చున్న వాళ్ళకి ఉండుండొచ్చు. బహుశా అదొకటి అయి ఉండొచ్చు. బట్ కులం పోతే మతం పోతుందో లేదో నాకు తెలియదు. కులము నాకు సంబంధించి వీళ్ళకుండే భయం కులం పోతే మతం పోతుంది అని. కులం ఎట్లా పోతుంది అంటే నేను చెప్పాను, ఎన్నో ప్రక్రియల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన ప్రక్రియలు, అన్హైలేషన్ ఆఫ్ కాస్ట్ అనే పుస్తకంలో బాబాసాహెబ్ అంబేద్కర్ సూచించిన ప్రక్రియ, వీటన్నిటిలో కూడా నాకు అర్థమైంది మానవవాదం మాత్రమే ఈ దేశాన్ని ముందుకు తీసుకురాగలుగుతుంది. మానవవాదం మాత్రమే భారతదేశాన్ని ప్రపంచ పటంలో రాబోయే యుగాల్లో కూడా నిలబెట్టగలుగుతుంది. కాబట్టి రిజర్వేషన్లు అవసరం లేని సమాజం మనకు కావాలి, రిజర్వేషన్ లేని సమాజం కాదు. రిజర్వేషన్లు అవసరం లేని సమాజం కోసం నేను మళ్ళీ చెప్తున్నాను, నైతిక అర్హత ఎవరికి ఉంది అంటే ఎవరైతే కులం ఉండకూడదు అంటారో, ఎవరైతే వర్గం ఉండకూడదు అంటారో, ఈ కులరహిత సమాజం కోసం ఎవరైతే పోరాడగలుగుతారో వాళ్ళకు వాళ్ళు నేను కాస్ట్ పర్సన్ని కాదు, వాళ్ళని వాళ్ళు కులంతో ఐడెంటిఫై చేసుకోకుండా ఉంటారు, వాళ్ళకి మాత్రమే కేవలం ఇది డిమాండ్ చేసే నైతిక అర్హత ఉంది. నాకు కులం కావాలి కానీ రిజర్వేషన్ వద్దు అంటే యు ఆర్ నాట్ ఈవెన్ క్వాలిఫైడ్. సో నేను వాళ్ళని నేను పట్టించుకోను కూడా. సో లెట్ ఇట్ బి ఎ పొలిటికల్ బ్యాటిల్. ది లాస్ట్ క్వశ్చన్, ఇట్స్ నాట్ ఓన్లీ అన్ ఎక్స్క్లూజివ్ బట్ ఐ నీడ్ ఎక్స్ప్లోజివ్ ఆన్సర్ శ్రీకాంత్ గారు. ఇది కేవలం మీరు మాత్రమే చెప్పగలరని బలంగా నమ్ముతున్నాను కాబట్టి అడుగుతున్నాను. అయితే నాకు భయం వేస్తుంది. చాలా మందికిలో ఎవరు ముందుకు రారు. సో లెట్స్ హ్యావ్ దట్ వన్. దళితుల్లో ఒక అసంతృప్తి ఉంది. దళిత సమాజం పైన మిగతా వాళ్ళు మాట్లాడేటువంటి క్వశ్చన్ కూడా ఇది. రిజర్వేషన్లు పొంది, రిజర్వేషన్లు అనుభవించి ఉద్యోగాలు తెచ్చుకున్నటువంటి వాళ్ళు, వెదర్ ఇట్ ఈస్ అన్ ఐఏఎస్, ఐపీఎస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చూసుకుంటున్నారు, వాళ్ళు భద్రజీవులుగా మారిపోతున్నారు. మళ్ళీ వాళ్ళు తిరిగి దళిత పల్లెల వైపు, దళిత గూడాల వైపు చూడటం లేదు. అందువల్లే ఈ రోజుకి దళితులు ఇంకా హీనస్థితిలో ఉన్నారు అనేటువంటి ఒక ఆగ్రహం, ఆక్రోశం, ఒక విమర్శ ఉంది. వాట్ డు యు సే? అది ఈ ప్రశ్న కన్నా ఎక్కువ సమాధానం లాగా ఉంది నాకు అది. ఎందుకు అంటే మీరు చెప్పింది వాస్తవం. రిజర్వేషన్ పొందిన వాళ్ళు, నేను ఇందాకే ఒక మాట చెప్తున్నా, నేను మధ్యలో బహుశా కట్ అయినట్టున్నాను. రిజర్వేషన్ చాలామంది నేను వదిలేస్తున్నాను, నేనేం వాడుకోను, డబ్బులుంటే అన్నిటికీ ఇదే సరిపోతుంది, రిజర్వేషన్ ఏం అవసరం లేదు, నా పిల్లలకి నేను రిజర్వేషన్ తీసుకోవడం లేదు, ఇట్లాంటి కబుర్లు చెప్తూ ఉంటారు. నేను అన్నాను, మరి మీ తాతకి ముత్తాతకి లేదా మెరిట్ నీకే ఉందా అని. నీకు వాడికి ఉండే తేడా ఏంటి, నీకు మీ ముత్తాతకి ఉన్న తేడా ఏంటి అంటే రాజ్యాంగం మీకు అవకాశాలను తీసుకొని వచ్చింది. అవకాశం మీకు అంతకుముందు లేదు. అవకాశం ఉండుంటే మీ ముత్తాత కూడా నీలాగే ఓ పెద్ద ఆఫీసర్ అయి ఉండేవాడేమో, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయి ఉండేవాడేమో, నీలాగే ఈరోజు సూటు బూట్ వేసుకొని తిరిగేవాడేమో. కానీ మీ తాతకి ముత్తాతకి అవకాశం ఇవ్వలేదు ఈ సమాజం. సో కాబట్టి వాళ్ళు రాలే ముందుకి. ఈరోజు మీకు రిజర్వేషన్ ఒకటే కాదు, రిజర్వేషన్ అంటే రాజ్యాంగం రావడం ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ బెనిఫిట్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్కి పర్టికులర్గా. అంటే ఓన్లీ తక్కువ వరకే రిజర్వేషన్. రాజ్యాంగాన్ని చాలా ఎక్కువ ఎవరు వాడుకున్నారంటే అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్. నా దృష్టి, నేను ఎట్లాగనేది ఇంకో సందర్భంలో చెప్తాను. హయ్యెస్ట్ బెనిఫిషరీస్ ఆఫ్ రిజర్వేషన్స్ ఆర్ అప్పర్ కాస్ట్ కమ్యూనిటీస్, నాట్ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్. షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్ కేవలం అఫర్మేటివ్ యాక్షన్ దగ్గర ఉన్నారు. ఇది వన్ ఆస్పెక్ట్. అయితే మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి అంటే, నేను మళ్ళీ చెప్తున్నాను, రిజర్వేషన్లు వాడుకొని లేదా రాజ్యాంగం ద్వారా లబ్ధి పొంది, అందుకే రెండు డిస్టింక్షన్స్ ఇస్తున్నాను నేను. రిజర్వేషన్లు వాడుకున్న వాళ్ళు, రాజ్యాంగం ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు, షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ కమ్యూనిటీస్లో ఉండి వీళ్ళు సమాజానికి ప్రతినిధులుగా కాకుండా వాళ్ళ కడుపులు నింపుకోవడానికి, వాళ్ళు సంపాదించుకోవడానికి, వాళ్ళ ఫ్యామిలీలతో ట్రిప్పులకి వెళ్ళడానికి, వాళ్ళ ఫ్యామిలీల ఆస్తులు పెంచుకోవడానికి, వాళ్ళ బతుకులు బాగు చేసుకోవడానికి ఎవరైతే వాడుకుంటున్నారో రిజర్వేషన్లని, రాజ్యాంగం ఇచ్చిన హక్కులని వాడుకొని ముందుకొచ్చిన వాళ్ళు నేను గురించి చెప్పేది. అది పొలిటికల్ అయి ఉండొచ్చు, ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్ ద్వారా వచ్చిన ఈరోజు ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీలు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. ఈ రెంటి ద్వారా మీరు లబ్ధి పొంది ఈరోజు సమాజంలో ఉన్నారు. కానీ కేవలం అది మీ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వాళ్ళందరూ కూడా చెంచాలు, దళాళ్ళు, దగుల్బాజీలు, అంబేద్కర్ వ్యతిరేకులు వీళ్ళందరూ.
అంబేద్కర్ సాధించాలనుకున్న సమాజాన్ని వెనక్కి లాక్కెళ్ళడానికి ఎట్లాగైతే ఈ అగ్రవర్గ కుట్ర జరుగుతుందో, ఈ అగ్రవర్గ పొలిటికల్ కుట్ర జరుగుతుందో, అట్లాగే వీళ్ళు ఎవరైతే రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్ల ద్వారా లబ్ధి పొంది కూడా సమాజానికి పేబ్యాక్ చేయకుండా మళ్ళా అదే కమ్యూనిటీస్ అప్లిఫ్ట్మెంట్కి పనిచేయని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా దృష్టిలో వాళ్ళు దేశద్రోహులు. నేనంటే బీజేపీ వాడే టర్మ్లో దేశద్రోహులు అని చెప్పట్లేదు. అంబేద్కర్కి రాజ్యాంగానికి ద్రోహం చేస్తున్న చెంచాలు, దళాలు, దగులుబాజులు వీళ్ళు. ఇది నేను ఎటువంటి సంకోచం లేకుండా ఐ స్టాండ్ ఆన్ దిస్ వర్డ్. నేను ఈరోజు మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం రాజ్యాంగము. నేను ఈరోజు ఒక లాయర్ని అయ్యానంటే దానికి కారణం రాజ్యాంగము. నేను ఈరోజు తింటున్నాను, సూట్ వేసుకున్నాను, బూట్ వేసుకున్నాను, నా కొడుకు ఈరోజు ఒక కార్పొరేట్ కాలేజీలో చదువుకుంటున్నాడు అంటే దానికి కారణం రాజ్యాంగము. మా నాన్నకి ఉద్యోగం వచ్చింది రాజ్యాంగం వల్ల. మా తాత గోచి కట్టుకొని తిరిగేవాడు. మా నాన్న పొద్దున ఒకరోజు పొద్దున్నే స్కూల్కి వెళ్తే మా నాన్న నాకు చిన్నప్పుడు స్టోరీ చెప్పేవాడు. పొద్దున స్కూల్కి వెళ్ళి మధ్యాహ్నం వచ్చి నీళ్లు తాగి మళ్ళీ రాత్రి కేవలం ఒక పూట మాత్రమే చద్దన్నం తిని కొన్ని సంవత్సరాల పాటు గడిపిన లైఫ్ మా నాన్నది. అయినా కానీ రాజ్యాంగం ఉంది కాబట్టి మా నాన్న లైఫ్లో మార్పు జరిగింది. మా 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 ఫ్యామిలీలో ఈరోజు ఎవరన్నా ఉన్నారు అంటే, ఎవరన్నా ఒక స్థాయిలో ఉన్నారు అంటే దానికి కేవలం కారణం రాజ్యాంగం మాత్రమే. నాకు పెద్ద మెరిట్ ఉండి కాదు, నాకు ఇది ఉండి కాదు. నాకు ఆపర్చునిటీ కలిగించింది రాజ్యాంగం, డిగ్నిటీ కలిగించింది రాజ్యాంగం, ఐడెంటిటీ ఇచ్చింది రాజ్యాంగం, ఆపర్చునిటీ ఇచ్చింది రాజ్యాంగం. రిజర్వేషన్తో నా దగ్గర నుంచి ఈ డిగ్నిటీ, ఐడెంటిటీ, ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత కూడా నా దగ్గర నుంచి నా అవకాశాలని లాగేసుకుంటూ, నా దగ్గర నుంచి సమానత్వమైన సమన్యాయాన్ని నా దగ్గర నుంచి లాగేసుకోకుండా నాకు ఒక అడిషనల్ హక్కును కల్పించింది రిజర్వేషన్. కాబట్టి నేను ఇవన్నీ లబ్ధి పొందిన తర్వాత, రాజ్యాంగం నుంచి నేను లబ్ధి పొందిన తర్వాత నేను సమాజానికి పేబ్యాక్ చేయకపోతే నేను సమాజానికి ద్రోహం చేస్తున్నామని అవుతాను అని నేను పరిగణించుకుంటాను. అందుకని నేను సమాజానికి ముందు వచ్చి పనిచేస్తాను, ఫ్రంట్ లైన్లో ఉండి పనిచేయాలి. ఇది అందరి మీద ఉండే ఒక కార్పొరేట్ మోరల్ రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రతి ఒక్క రాజ్యాంగం నుంచి లబ్ధి పొందిన ప్రతి ఒక్కరి మీద, మహిళల మీద కానీ, దళితుల మీద కానీ, ఓబీసీల మీద కానీ, వాళ్ళు రాజ్యాంగంలో భారతదేశ పౌరుడు అనుకునే ప్రతి ఒక్కరి మీద ఉండే మోరల్ రెస్పాన్సిబిలిటీ ఇది. పర్టికులర్గా షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీస్లో మీరు అడిగిన దానికి నేనన్న వ్యాఖ్యలకి, నేనన్న మాటలకి ఇప్పుడు కాదు ఎప్పటికీ కట్టుబడే ఉంటాను. వీళ్ళందరినీ దళాలు, దగులుబాజీలు, చెంచాలుగానే నేను చూస్తాను. వాళ్ళ వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు. నేను చెప్పాను కదా, బాబాసాహెబ్ అంబేద్కర్ది 1932 టైంలో వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కరే రాసి మరీ చెప్పారు, పుస్తకం చదువుకోండి, వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ డన్ టు అన్టచబుల్. ఇది కాంగ్రెస్కి ఆపాదించి చూడకండి, దాన్ని దేనికి ఆపాదించి చూడాలంటే దగులుబాజీలు, వాళ్ళు దళారులు ఎలా తయారయ్యారు మన సమాజంలో నుంచి అని చూడడానికి, అర్థం చేసుకోవడానికి కాంశీరామ్ గారు రాసిన చెంచాయుగం పుస్తకం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన వాట్ గాంధీ అండ్ కాంగ్రెస్ హ్యావ్ డన్ టు అన్టచబుల్ అనే పుస్తకం, ఈ 2 పుస్తకాలు చదవండి. వీటన్నిటికీ సమాధానం ఉంటుంది. కాబట్టి అంబేద్కర్ సాధించిన హక్కులని అనుభవిస్తూ మీ కడుపులు నింపుకుంటున్న అందరూ ఏమాత్రం కూడా కొంచెం కూడా మనస్సాక్షి లేకుండా బ్రతుకుతున్న వాకింగ్ డెడ్ బాడీస్ అని నేను చూస్తాను. వాళ్ళ సమాజానికి ఎటువంటి పనికి పనికిరారు వాళ్ళు. కాబట్టి పనికొచ్చే వాళ్ళు ఇప్పటికన్నా కానీ రండి, అంబేద్కర్ని చదవండి, రాజ్యాంగాన్ని చదవండి, రాజ్యాంగ విలువలను తెలుసుకోండి. సమాజాన్ని మనందరం కలిసి మానవవాద విలువలతో నిర్మాణం చేద్దాం. రైట్ శ్రీకాంత్ గారు, తేనెతుట్టునైతే కదిపాము. రాబోయేటువంటి రోజుల్లో, రాబోయేటువంటి ఎపిసోడ్లో మళ్ళీ మనం కూర్చున్నప్పుడు రిజర్వేషన్లతో దళితుల జీవితాలు ఎలా మారాయి, రిజర్వేషన్లతో ఆధిపత్య కులాలు ఎలా బాగుపడ్డారు, అసలు రిజర్వేషన్లు భారత స్వరూపాన్ని, దేశ స్వరూపాన్ని ఏ విధంగా మార్చబోతున్నటువంటి దానిపై మళ్ళీ ఇంకొకసారి కూర్చుందాం. కాంట్రవర్షియల్ టాపిక్స్ ఎవరు చేయలేరు కాబట్టి మనం డిస్కస్ కాంట్రవర్షియల్ అని కాదు కానీ రెస్పాన్సిబుల్ టాపిక్స్గా చూస్తాను నేను. ఎగ్జాక్ట్లీ ఇవి రెస్పాన్సిబుల్గా మాట్లాడడమే కాంట్రవర్షియల్ అయింది ఈ మధ్య. ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడడం కాంట్రవర్షియల్ కాదు. ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడితే మీడియాలో హిట్స్ వస్తాయి, రెస్పాన్సిబుల్గా మాట్లాడితే కేసులు వస్తాయి. Done. Let's hope to see you soon. Thank you, sir. Thank you.